అంకితం చేయకపోతే దుష్టుడు ఏ విధంగా మనిషిని వాడుకుంటాడు. అంకితం చేయడం అంటే వైట్ డ్రెస్ వేసేసుకోవడము, అన్ని తీసేయడం కాదు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. అంకితం చేసినప్పుడు దేవుడు వాళ్ళని దేవుని ఆత్మను కుమరిస్తాడు, పరిశుద్ధ ఆత్మతో నింపుతాడు. దేవుడు నా విషయంలో చేసిన పనులవి నేను ప్రాక్టికల్గా దేవుడి ప్రేమను అనుభవించి, దేవుడికి నేను 21 సంవత్సరంలో, నాకు 21 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడికి నా జీవితాన్ని అంకితం చేశాను. అంకితం చేసినప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా దీవించాడో అది మిమ్మల్ని కూడా అలా దీవించాలని దేవుడు ఆశపడి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు, అంకితం మిమ్మల్ని చెప్పింది దేవుడు. నాకు అలాగా దేవుడు, దేవా నా జీవితం నీకు అంకితమిస్తున్నాను. నేను పడుతున్న బాధలు ఎవరు పడరు, అలాంటి బాధలు, అటువంటి బాధలు చిన్న వయసులో అలా పడుతున్నప్పుడు దేవుడు నాకు నా నోట్లోంచి నా జీవితం అంకితం చేస్తాను ప్రభా, చేతులెత్తి 2 ఎత్తి ప్రమాణం చేశాను. దాన్నే కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం. దేవుడు నా జీవితంలో చేసిన మేలుకి దేవునికి కృతజ్ఞతగా నా జీవితం అంకితం చేశాను. ఎందుకంటే యవన పిల్లలు ఆయన కాడిగా పోయిన మేలు కర్మలు ఉంది. కీర్తన 119వ కీర్తనలో యవన కాలమందు దేవుని కాడి అనేది మోయడం అంటే దేవుడు పని చేయడం వాళ్ళకి మేలు. ఆ పని నా తల్లిదండ్రులు నాకు నేర్పించలేదు. కాబట్టి నామకార్థమైన జీవితం, నామకార్థమైన భక్తి ఇలా పుట్టి పెరిగినందుకు నేను చదువుతున్నప్పుడే నాకు పెళ్లి చేసేసారు. చూడకుండా మనిషిని నేను చూడలేదు. అటువంటప్పుడు నాలాగా ఎవరు కూడా అటువంటి జీవితము రాకూడదని నేను దేవునికి ప్రమాణం చేసుకున్నాను. అలా నా జీవితం 2 చేతుల పైకి ఎత్తి ప్రమాణం చేశాను. 1000 అబద్ధాలు ఆడితే ఒక పెళ్లి చేయాలని చెప్తాడు సాతానుడు. మనుషుల్లో దూరి, పెద్దల్లో దూరి అది నిజమే అనుకుంటారు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు, నా చేతులు ఎత్తింది దేవుడే అనిపించింది నాకు. లేకపోతే మనుషులు ఎవరు ఎత్తరు ఆ దినాల్లో నాకు. ఎందుకంటే దేవుడే నా చేతులు ఎత్తి ఆయన నా జీవితం అంకితం చేసేలాంటి నోరు నాకు ఇచ్చాడు. ఆ మాట నా నోట్లో పెట్టాడు. అని పెట్టకపోతే నేను ఆ మాట పలకలేదు. అంటే దాని అర్థమేంటో నాకు తెలియదు. పాస్ అవుతానని అటువంటి ఏరియాలోనే నన్ను దేవుడు 1999లో అభిషేకించి నన్ను 5 పరిచయాలు 6 పరిచయాలు చేయించి మళ్ళీ చర్చిస్తాడని ఒక స్టాండర్డ్గా ఇంకొక చర్చించాడు. ఆ స్టాండర్డ్గా ఉన్న చర్చిలో నేను అటువంటి భక్తి ఎక్కడ వెళ్ళా సరే నా దర్శనం పిలుపు మీద దేవుడు చెప్పిన మాటని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి విశాఖపట్నం వైజాగ్ అవసరాలని నాకు తెలియదు. కృతజ్ఞత. అది దేవుడు మాట వినడం ఏంటంటే అది దేవుడిని ప్రేమించడం. దేవుడు చేశాడు, మనుషులు కాదు నాకు చేసింది, దేవుడు చేశాడు అని ఒక అనుభూతి మనసుకి కలుగుతుంది. దేవుని బిడ్డలు నన్ను పట్టించుకున్నారు. ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు, నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు అనే విషయాలు నాకు 5వ క్లాస్లో నేను కరుణామేడ సినిమా అనేది మా డాడీ చూపించాడు జగదాంబ సెంటర్లో. అదేంటంటే చాలా గుప్ అని వస్తుంది. 70mm థియేటర్ అనమాట. అది మామూలు సినిమాలు ఏమో చూపించలేదు, లోక సంబంధం ఏమి మా డాడీ చూపించలేదు. లేకపోతే సీరియల్ సరదాగా ఇంట్లో వేసుకుంటుంటే చూడటమే తప్ప ఆ చూస్తున్నప్పుడు కూడా తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసిపోతూ ఉండేది. ఎందుకంటే అప్పుడు నుండి చిన్నప్పుడు నుండి ఇర్మియాలాగా ఒక ప్రవక్తగా దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయన గర్భంలో రూపించబడకముందే నన్ను ఎంచుకున్నాడు అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు సీరియల్స్ అంటే నాకు నేరాలు ఘోరాలు అంటే నేరం చేసిన వాళ్ళు ఎవరో ఏంటో అది వెంటనే తెలిసిపోతుంది. ఆలోచించండి. అంటే సాతానుడు తంత్రాలు ఎరుగని వారు కాము అన్నది వాక్యం. మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మల సమూహముతో ఉంది.
అందుకనే శరీరంలో సాతాను దూరి నిన్ను బాధ పెడతా ఉంటాడు, నిన్ను పలికిస్తూ ఉంటాడు. సాతాను మాటలు, నేను చచ్చిపోతాను, నేను సన్నిధికి రాను అని. ఎందుకమ్మా నిన్ను అనిపించాడు సాతాను? ఎందుకు అనిపించాడు చెప్పు? దేవుడు ప్రేమను రుచి చూసి కూడా, నువ్వు దేవుని ప్రేమను రుచి చూసి కూడా దేవునితో నువ్వు గడపట్లేదు. అందుకని నేను చచ్చిపోతాను, నేను దేవుని సన్నిధికి రాలేను అని చెప్పి నీ నోట్ల నుంచి ఆ మాటలు వస్తాయి. ఇప్పుడు దేవుడున్న మనిషి ఎలా మాట్లాడతాడో అందుకని దేవుడు నా సాక్ష్యం చెప్పేస్తున్నాడు. రేపొద్దున నేను దేవుడు అలాగా రాలేని మనుషులు దేవుడు తీసుకొచ్చాడు, చచ్చిపోతున్న మనుషులు బ్రతికించాడు. కాబట్టి నువ్వు కూడా అనేక మందికి ప్రకటించాలి. దేవుని సన్నిధిలో ఆ శక్తి ఉంది. అదే మనం పాట పాడుకున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి అనేది మనం ఒంటి నిండా నింపుకున్నప్పుడు నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని ఉంది వాక్యం. 1 కొరింథీ 16వ అధ్యాయంలో మీ దేహమే దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారు. ఈ ప్రపంచంలో ఎంతమంది దేహంతో ఉన్నారు? ఆ మనిషి ఒక దేవాలయం లాగా పనిచేయాలని దేవుని ఉద్దేశం, ఆయన ప్రణాళిక. కానీ ఆ ప్రణాళిక ఏం చేస్తున్నాడు? ఒక అబద్ధం ఆడినా, నీకు ఒక కృతజ్ఞత లేకపోయినా, నీకు మందులు కొనిచ్చి, నీకు దేవుని సన్నిధికి నడిపించి, మరి నిన్ను దిద్దుబాటు చేయించి, యెషయా రక్తం కూడా అపోస్తలుల బోధలో నిన్ను పెంచుకున్నా సరే, నువ్వు దేవుడి మాట వినలేనందుకు, దేవునికి ఇష్టంగా నడవలేనందుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? చచ్చిపోతాను, నేను రాను. ఎంత పెద్ద మాటలు అనిపిస్తుందో ఆ దేవుని నీలోపం దూరం ఆలోచించు. ఎందుకంటే నువ్వు దేవునికి నీ జీవితం అంకితం చేయలేదు. అంకితం చేస్తే దేవునికి వాగ్దానం ఉండదు. నేను యెషయా రక్తము తీసుకొని 1 కొరింథీ 11:26 ఏముంది? ఎడతెక్క తీసుకున్న వాళ్ళు ఆయన మరణాన్ని ప్రచురణ చెయ్యాలి అని ఉంది. అంధకార ఛాయలు తొలగిస్తాడు. అదే మనం పాట పాడుకున్నాం. జీవితం అంకితం చేయడం అంటే పైన స్టైల్ గానే బయట డ్రెస్ వేసేసుకొని అన్నీ తీసేసి ఏంటి ఆ వేషం కాదు దేవుడు అడిగింది. అది టెంపరరీ. ఇష్టం ఉండాలి తీసుకోవచ్చు, కావాలంటే అలా సమర్పించుకోవచ్చు. ఆ సమర్పణ కాదు దేవుడు అడిగింది. పేదవాళ్ళకి సువార్త ప్రకటించడానికి. యెషయా 61వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంది 4వ అధ్యాయంలో. బీదలకు సువార్త మనం ప్రకటించడానికి, చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి, మరి కాడి మానవీకులు తీయడానికి యెషయా 58వ అధ్యాయం 6వ వచనం ఉంది. ఉపవాసం అది. ఇక్కడ యెషయా 61వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంది. ఏంటంటే ఆ బంధకాల్లో నుంచి, ఆ చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి నన్ను అభిషేకించాడు. దేవుడు నన్ను అభిషేకించాడు. అలాగా నేను చేసిన ఏరియాలన్నీ అలాంటి ఏరియాలే. ఎదిగించాడు, జీవితం అంకితం చేసుకున్నాను. అప్పుడు నాకు తెలియదు నాకు. నేను సేవకురాలు అవుతాను, పాస్టర్ అవుతాను, నా ద్వారా దేవుడు ఈ కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేశాడు ఆయన? నేను లోబడ్డాను. దేవునికి నమ్మకస్తులుగా ఉంటేనట సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తాడని మార్కు 16:17 ఉంది ఆ మాట. నమ్ము వారి ఎడల నాకంటే మీరు సూచక్రియలు చేస్తానని మార్కు 16:17 చెప్తున్నారు. నమ్ము వారి ఎడల నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 12వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే దేవుడు పిల్లలుగా మనం ఉండి దేవుడి కన్నా గొప్ప కార్యాలు చెయ్యాలని ప్రాణమే ఇచ్చేస్తాడు. ఎవరైతే ప్రాణం ఇస్తారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రాణం ఇస్తాడా? ఎవరైనా నీ కోసం ప్రాణం పెడతారంటారా? ఆయన మహిమను అంతటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మహిమ, ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక. ఆ సృష్టికర్త అనే దేవుడు తన సొంత కుమారుడిని భూలోకానికి మానవుడు, మనుష్య కుమారుడిగా పంపించాడు ఈ మాటలన్నీ నేర్పించడానికి. ఆయన 3.5 సంవత్సరాలు నేర్పించాడు. భూలోకంలో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన దేవుని అభిషేకం, బాప్తీసము పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ వరంతో అరణ్యానికి విడబడ్డాడు.
శోధిస్తుంటే సాతాను మీద జయం పొందుకున్నాడు. ఇవన్నీ నేర్పించాడు మనకి. మన కోసం ప్రాణం పెట్టి మానవాళి రక్షణ కోసము ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన క్షమాపణ, భార్య భర్తల కలయిక వల్ల పాపముతో మనిషి పుడతాడు కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి వలన యేసయ్య జన్మించాడు. ఆ రక్తమే మానవాళికి పాప క్షమాపణ ఇచ్చి రక్షణ ఇస్తుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. నాకు 2వ తారీఖు ఒక ఆవిడ అడిగింది, ఒక సహోదరి, యేసయ్య ఎందుకంటే సిలువ మీద చనిపోయాడు అడిగింది. తెలియదు. చాలా మందికి యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టారో తెలియదు. నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడంటే, మొదటి రాకడలో ఆయన ఎందుకు వచ్చాడంటే, శిష్యులుగా మనం ఎలా తయారు చేయాలో ఆయన చేసి చూపించాడు. విద్య లేని పామరులను, చేపలు పట్టేవాళ్ళు ఆ రోజు వల వేయకపోతే ఆ కడుపు నిండదు, వాళ్ళకి జీవనోపాధి. రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా నేను చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. ఆయన వెంబడిస్తే, ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడే నాకు పాత్రుడు అన్నది వాక్యం. మత్తయి 10:37 నన్ను వెంబడించేవాడు తమ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అంటే ఏంటి? మనకు శ్రమలు, దేవుడు నమ్ముకున్నాక శ్రమలు వస్తాయి. నేను రాలేను, నాకు ఇష్టం లేదు, నాకు ఈరోజు సెలవు దొరకదు, నువ్వంటే కుదరదు. దేవుడు వెంబడిస్తున్నాను, దేవుడు అంటే ఇష్టము, జీవితం అంకితం చేసుకోవాలి. అంకితం చేసినప్పుడు దేవుడు నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తాడు, నడవలసిన బోధిస్తాడు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అప్పుడు నువ్వు నడవగలవు, అటువంటి వారిని రక్షించగలవు. దేవుని సన్నిధి నువ్వు అనుభవించి నీ దేహమే దేవుని ఆలయంగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా చేయవే, సాతాను పరిగెడతాడు నేను చూసి. విడుదల వస్తుంది. ఎలా విడుదల వచ్చింది నీకు ఈరోజు? ఎలా విడుదల వచ్చింది? సాతాను బంధకాల నుంచి చెప్పి ఎలాగ వచ్చింది? విడుదల ఎలాగ వచ్చింది? దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినా మళ్ళీ రేపు అదే చేస్తావా? చెప్పు, చెయ్యను అని చెప్పాలి. మాటికి దేవుడు గాయాలు రేపినట్టు చేస్తే, బాహాటంగా ఆయన సిలువ వేస్తాడు. అంటే ఇరుగుపూర్లో వింటారు కదా, నేను రాను, నేను చచ్చిపోతాను అంటే ఇరుగుపూర్లో వింటుంటే దేవుడు ఆయన బాహాటంగా మాటికి సిలువ వేసి ఆయన గాయాలు రేపినట్టుగా ఉంటది. అందుకనే మన జీవితాలు దేవునికి అంకితం చేసుకుంటే అటువంటి మాటలు నోట్లోనికి రావు. దేవుడు ఆయన మీద దృష్టించి ఆలోచన చెప్తాడు, నడవలసిన త్రోవలు బోధిస్తాడు. నాకు చెప్పాడు ఆ విషయాలు. ఫస్ట్ దేవుడు చెప్పిన మాట అదే, నీ మీద నేను దృష్టించి ఆలోచన చెప్తాను, నడవలసిన త్రోవలు నేను బోధిస్తాను. ఇప్పటికి కూడా నాకు ఎవరు సపోర్ట్ అనేది కుటుంబం కానీ సంఘం కానీ ఎటువంటి ఆధారం లేకపోయినా నేను దేవుని పని ఎందుకు, దేవుడు తండ్రి చింతాన్ని నెరవేరుస్తున్నా దేవుని రాజ్యానికి వెళ్తాను. వాళ్ళకి చెప్పడానికి, అంధకార ఛాయలు తొలగించడానికి, అటువంటి వారికి ప్రకటించడానికి, అనేక మందిని శిష్యులుగా చేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చారు. నాకు ఇవన్నీ తెలియదు. నేను నా జీవితం అంకితం చేసినప్పుడు నాకు తెలియదు ఈ విషయాలు. మీరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే జీవితం అంకితం చేసుకోవాలి. అంకితం చేసుకుంటే దేవునికి ఇష్టంగా నడవాలి. ఎస్తేర్లాగా తగుమాత్రము వస్త్రధారణ, తగుమాత్రము అలంకరణ చేసుకోమన్నాడు. కానీ ఒక విధవరాల్లాగా ఉండమని కాదు అర్థం. దానికి వేసే పేరు నుదుల మీద రాస్తాడు ఆయన. ప్రకటన 3:9-10-11 ఉంటుంది. మరి అలాగే ప్రకటన 14 దేవుని పేరు ఇక్కడ రాస్తాడు. ఆయన పేరు చెప్తారు. ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు చూశారు. ఇక్కడ ఏసీయ సిలువ ఇలాగా ఎల్ఈడి లైట్లు ఎలాగైతే బయటకు ఉంటే అలాగా
నా నుదుటి మీద ఉన్నట్ట వాళ్ళని చూశారు. కళ్ళు తెరిచినా కనబడుతుందంట, కళ్ళు మూసినా కనబడుతుందంట. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నన్ను బాధించే వాళ్ళందరూ కూడా నాలో నిన్ను చూసి జడవాళ్ళు ప్రభావాలు అలా జడుస్తుంది. నేను ఒకసారి ఏసీ వస్తున్నాడు బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా ఏసీ నాలో చూశారు. ఎంగళాపల్లిలో జరుగుతుండదు నాలో చూశారు, తరంపూర్లో నాలో చూశారు, అరకువేలిలో నాలో చూశారు. బాప్తీసం ఇస్తుంది నేను కనిపించలేదు. వాళ్ళకి మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను, అడగండి కావాలండి. దేవుని పిల్లలు ఉన్నారు, అడగండి. చేతులేసి ప్రార్థన చేసిన జమ్ములో ఉన్న ఆమె చెడిపోయి పడిపోయిన ప్లేస్లే నాకు దేవుడు ఇచ్చాడు. జమ్ము కూడా అదే ప్లేస్. దేవుడు ఏ విషయాల్లో మనకి జయిస్తారో ఆ విషయాల్లో దేవుడు వాడుకోవాలని ఇష్టపడతాడు. అందుకని ఏ అర్హత లేని నన్ను ఆయన కృప ద్వారా రక్షించుకొని నేను ఒక్కటే చెప్పాను, నేను జీవితం అంకితం చేసుకున్నాను. అంతకని నేనేం చేయలేదు. రెండోదిగా నాలుగు ఏ ఆడపిల్ల కూడా కన్నీరు కాల్చుకోదయ్యా. ఎందుకంటే కట్నం వద్దు, సాగొద్దు. ఏమవుతుంది మీ అమ్మాయి ఉంటే చాలా కానీ నిశ్చితార్థానికి పెట్టగానే 12 రోజులు ఉండిపోయారు 2 కుటుంబాలు. మా ఆయన కుటుంబం. మా ఆయన్ని ఇప్పుడు సువార్థికుడిగా పిలుచుకున్నారు. ప్రతి అలవాట్ల నుండి విడిపించి ఆయన విడిపించారు, నేను కాదు. ఆ భార్యను బట్టి పరిశుద్ధపరచబడ్డ వాక్యం తీసుకున్నాం కదా. వాక్యం అనే దేవుడికి మనం లోబడినప్పుడు జరుగుతుంది. ఆ మాటలు వాక్యానికి లోబడినప్పుడు మన పరిశుద్ధత భార్య పరిశుద్ధత భర్తకి, భర్త పరిశుద్ధత భార్యకి వస్తుందని మనం పిలుపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఎలాగా మనం దేవుడు ఒక్కొక్క విషయంలో పిలుచుకుంటాడు. ఇప్పుడు నన్ను ఆ విషయంలో పిలుచుకున్నాడు. నేను అలా జీవితం అంకితం చేసినప్పుడు మరి నిన్ను ఏ విషయంలో పిలుచుకున్నాడమ్మా? నువ్వు ఆయాసంతో కొనుక్కుపోతుంటే ఎనపకట్లతో బంధించబడి ఉంటే 107వ కీర్తన 10వ వచనంలో ఉంది, దేవుడే బంధించేస్తాడంట. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుని మాటలు తృణీకరిస్తున్నావు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవడానికి పుట్టించలేదే, నీలాంటి వాళ్ళు బోడదని మాట వినకుండా దేవుడి మీద సేవకుల మీద తిరుగుబడి చేసి ఇశ్రాయేలు ప్రజలు అలా నశించిపోయారో అలా నశించిపోతున్న గ్రామం కదా. నీ ఇరుగుపోతు వాళ్ళందరికీ నువ్వు చెబుతావని నేను బ్రతికిస్తుంటే, నేను చచ్చిపోతానంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుంది, నేను రాను అంటే ఎంత బాధ కలుగుతుంది. నువ్వు సాతాను నీ మీద దృష్టి ఉంచుతున్నాడు, నీకు ఆలోచన చెప్తున్నాడు, అటువంటి మాటలు పలికిస్తున్నాడు. పలికిస్తున్నాడు నీకు అర్థం అవ్వదు. అమ్మో ఈ దేవుడి మాటలు కదా, దెయ్యం మాటలు. ఇది దెయ్యం వచ్చింది. నేను దేవుడి మాట వినక నా కట్లతో బంధించేశాడు, నా కాళ్ళు బంధించాడు, దేవుడే బంధించాడు. నాకు దేవుడే శత్రువు అయిపోతే నేను ఎవరితో చెప్పుకోవాలి? యాకోబు 4వ వచనంలోని ఆయనకి వ్యభిచారులారా అని పేరు పెట్టాడు. ఎందుకంటే దేవునితో స్నేహం చేయకుండా మనుషులతో స్నేహం చేస్తారంట. లోక స్నేహం, మనుషులతో స్నేహం, మనుషుల మీద ఆధారపడ్డారు. దేవా నన్ను నడిపించు, దేవా నన్ను పోషించు, నీకు ఏ బాధ వచ్చినా తండ్రి అయిన దేవుడిని అడగాలి. సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు, ఆ భర్తను అడగాలి. నీ బాధంతా ఆమె చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకున్నావు అనుకో, మనుషులతో స్నేహం చేస్తే ఏం జరుగుతుంది? దేవునికి శత్రువులు అనేది వాక్యం. యాకోబు 4:4 దేవుడికే నువ్వు శత్రువు అయిపోతే ఆ ఎనప కట్లతే బంధిస్తానని ఉంది 107వ కీర్తన 11వ వచనం కింద వరకు. ఆయాసంతో కొంగ చేస్తాను కానీ ఎవరు నీకు తోడు ఉండరు, ఎవరు నీ దగ్గరికి రారు అని ఉంది. కానీ నీ దగ్గరికి వస్తున్నారు. కొంతకాలానికి ఎవరు రావడానికి టైం ఉండదు, రోజే వస్తారండి. నీ ద్వారా ఆ సన్నిధి 1-2 గంటలు లేట్ అవుతుంది. నీ దగ్గరికి వచ్చి ఆ దెయ్యాలను కొట్టుకొని నిన్ను తీసుకురాడు, వదిలేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఆత్మీయ పిల్లల విషయంలో మరి కఠినమైన తీర్పు సేవకులకి. వాళ్ళు వినకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగ్గా బోధించాలి, సరిగ్గా నచ్చ చెప్పాలి. నువ్వు సాతాను అండర్లో ఉన్నావా, దేవుని అండర్లో ఉన్నావా అనే విషయాలు బోధించాలి, అది ప్రకటించాలి. ఆ విషయాలు అంధకార చీకట్లు తొలగించాలి. అన్ని సేవకులకి దేవుడు అభిషేకించి వరాలిచ్చి పంపించాడు శిష్యులకి. శిష్యులుగా లేకుండా సేవకు వచ్చేసి ఏవో మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు. దేవుడు ప్రణాళిక అది కాదు. అందుకే సేవకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుందని యోబు 3:1 ఉంది. శరీరానుసారమైన బోధ చేయకూడదు, శరీరానుసారంగా మాట్లాడకూడదు,
మాట్లాడినప్పుడు వాళ్ళకి విడుదల రాదు. అలా దుష్టుడు వాళ్ళు పట్టుకొని బంధించేస్తాడు. కాబట్టి ఫలించాలి, దేవుల్లో ఫలించాలి, దేవుల్లో ఫలించాలి అని దేవుని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంగా మన శరీరాన్ని పెట్టుకొని మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడి ఇంట్లో ప్రార్థన చేసుకొని దేవుని ఆలయంగా నీ శరీరాన్ని దేవుడికి అంకితం చేసి, దేవా నువ్వు నడిపిస్తున్నావు, నాకు వందనాలు అని చెప్పాలి. రోమా 8:14 ఉంది కదా, అది చాలా సార్లు దేవుడు మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎంతమంది అయితే దేవుని మూలంగా నడిపిస్తారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు ఆయన. దేవుడు నడిపించాలి, మనుషులు చేయబట్టుకొని నువ్వు నడటం కాదు, మనుషుల మాటలు నువ్వు వినడం కాదు. నువ్వు తగ్గిపోద్దమ్మా, పర్వాలేదమ్మా, ఈ మాత్రలు వేసుకోమ్మా అంటారు. మాత్రలు వేసుకోవచ్చు, కానీ వాళ్ళు సరి చేసి ఏసే శరీరం రక్తం ఇచ్చినప్పుడు యోహాను 6:53-58 5 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు వాళ్ళలోకి వస్తాయి. అలాగా నేను చెప్పుకొని తీసుకోవాలి, ఎడం తెగక తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, సహవాసము, సేవకులతో సహవాసం ఉండాలి. దేవుని శిష్యులు బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళతో సహవాసం చేయాలి. వాళ్ళు వస్తే మనుషులు వచ్చారు కదా అని నేను రాలేదు అని సాతానుడు చెప్తుంటుంటే, అమ్మో సాతానుడు చెప్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతా, నన్ను సాతానుడు నన్ను ఏం చేస్తాడు, ఇంకా చెడకూడదా ఉంటాడు నన్ను అని భయపడి వాళ్ళు ఇచ్చినప్పుడు పరిగెట్టుకొని రావాలి. దేవా వాళ్ళని బాధ పెడుతున్నానయ్యా, వాళ్ళు బాధ పెడితే నిన్ను బాహాటంగా నిన్ను సిలువ వేసినట్టు లెక్క వస్తుందయ్యా. నేను అరుస్తుంటే నీ పరువు అక్కడ పోతుందయ్యా, నేను బాహాటంగా సిలువ వేస్తున్నాను, నీ గాయాలను నేను రేపుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని దిద్దుబాటు చేసుకుని తీసుకున్నప్పుడు దేవుడు మనిషిగా చేశాడు. మళ్ళీ రేపు ఆ పరిస్థితులు రాకూడదు, అస్తమాటిగా మన పరిస్థితులు రాకూడదు. దేవుడు ఇష్టపడదు, దేవుడికి ఇష్టపడదు. అనుక్షణము దేవుడు గాయాలు రేపి ఆయన బాహటంగా సిలువ వేస్తే, ఆయన శత్రువుగా ఉంటే, లోక స్నేహం చేసుకొని దేవునికి శత్రువుగా నువ్వు అయిపోతే, దేవుని రాకడ సూచనలు అన్నీ జరుగుతున్నాయి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, సిద్ధపడి మనం ఉండాలి. ఎంతమందిగా మన సాక్ష్యం చెప్పి నిన్ను దేవుడు బ్రతికించాడు. చచ్చిపోతాడని నువ్వు చెబుతున్నా దేవుడు నీ దగ్గరకు వచ్చి, దేవుడి పిల్లల్ని దగ్గర పంపించి వాక్యం అనే ఆహారం నీకు పెట్టి నిన్నంత బాగా నిన్ను ప్రేమిస్తుంటే, దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు అనుకుంటున్నావు నువ్వు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడి బిడ్డలో ఉంటే నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు వేరే అడిగితే ఇస్తాను అంటున్నారు. 1 యోహాను 3:21. కాబట్టి క్రీస్తు నుండి ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని మనసు కలిగి ఉండి, ఏక మనసు కలిగి ఉండి సంతోషంగా ఉండండి, దేవుని సంతోష పెట్టండి అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కదాని అందే మనసుంచు, ఒక్కదాని అందే మనసుంచు అంటే ఒక విషయంలో ఎవరికి బాధ వచ్చినా ఒక మనసు పెట్టి వాళ్ళని బాగు చేయాలి. సంఘం అంటే అది. ఫిలిప్పీ సంఘానికి మరి పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు పౌలుగా దేవుడు మార్చాడు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆ మనోనేత్రాల్లో ఆ పొరలు రాలిపోయి 3 రోజులు ఉపవాసం ఉండేలాగా కళ్ళు కనబడలేదు. దేవుని స్వరము విన్నాడు. ఎవరు స్వరమే వింటున్నాడు కానీ చూడలేకపోయాడు దేవుడిని.
సౌలా 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 అని పిలుస్తున్నాడు. ఎవరు ఎవరు నన్ను పిలుస్తున్నారంటే, నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు ఆయన. నువ్వు హింసిస్తున్న యేసును. నిన్నెప్పుడయ్యా నేను హింసించాను అని అంటున్నాడు. ఎవరిని హింసించాడు? సేవకులు హింసించాడు. చర్చలు పగలగొట్టాడు. సేవకులు హింసించాడు, చంపాడు. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్న బిడ్డలు దేవుడి బిడ్డలు. నువ్వు వాళ్ళ మీద పెరగబడ్డావుకో, నిన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు. ఎవరిని హింసిస్తున్నావు? దేవుడిని హింసిస్తున్నట్టు లెక్కకు వస్తుంది. ఈరోజు 1-2 గంటలు లేట్ అయిపోయింది ఆరాధన. నీ ద్వారా ఆరాధన లేట్ అయిపోతుంది. అలా 2-3 సార్లు ముందు కూడా జరిగింది. ఎక్కడ కఠినమైన తీర్పు ఉంటుందేమో అని భయం మీద నీ దగ్గరకు వస్తుంటే నువ్వు హింసిస్తున్నావు. నువ్వు హింసిస్తున్న యేసుని అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చేస్తావు అదే పని. దేవుడిని హింసిస్తే మంచిదా? కాబట్టి సంఘాన్ని పాడు చేస్తున్నది సాతాను. ఎలాగా? విశ్వాసంలో దూరి శిష్యుడిగా తయారవ్వట్లేదు. ఎంత చెప్పినా వినకుండా అంధకార ఛాయలు ప్రకటించడానికి దేవుడు అటువంటి వాక్యం, యేసేశ్వరుని రక్తము, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుకుని ఎడతెక్క ఉండేలాగా నేర్పిస్తుంటే నిర్లక్ష్యం సాతాను పెట్టేది. నేను చావైనా బ్రతికిన దేవా, నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, నా జీవితం నీకు అంకితం ప్రభా అంటే నీ చుట్టూ దేవుడితో కాపుదలు ఉంచుతాడు. 91వ కీర్తనలో ఉన్నది, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు, సర్వశక్తి నీడని విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా దుర్గము, నేను నమ్ముకున్న నా సహాయకుడే ఉన్నాడు అన్నది వాక్యం. దావీదు భక్తుడు నేర్చుకుని, దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. అలాగా ఒక సాక్ష్యం. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది పడినను, ఏ అపాయము నా గుడారము సమీపించదు అని ప్రార్థన చేసుకున్నాడు. అటువంటి ప్రార్థన ఉందా ఇంట్లో? అపవిత్రంగా చేస్తావా నీ గుడారాన్ని? నీ దేహమనే ఆలయము గుడారం కింద వస్తుంది. నువ్వు ఉంటున్న ఇల్లు గుడారం కింద వస్తుంది. పవిత్రం ఉంచుకోవాలి. శరీరము, ఇల్లు రెండు కూడా పవిత్రం ఉంచుకోవాలి. ఏ అపాయం నీ దగ్గర రాదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను గొప్ప చేస్తాను. వారి పాదములకు రాయి తగలకుండా నేను దేవతలు ఎత్తి పట్టుకుంటారట. నీ పాదాలకు ఏటైంది? ఇనపకడ్డలతో బంధించాడు దేవుడే. నువ్వు తీర్మానం తృణీకరించేస్తున్నావు. ఇక్కడికి వచ్చి ఒప్పుకుంటున్నావు, మళ్ళీ వెళ్ళాక కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా కక్కిందే తింటది. కుక్కలు దేవుని రాజ్యాన్ని వెళ్ళాలో ఉంది కదా వాక్యం. కుక్కలని కాదు అక్కడ అర్థం. కుక్క లాంటి మనసు ఉన్న వాళ్ళు, కుక్కలతో జాగ్రత్త ఉంది వాక్యం. అబద్ధ బోధకులకి కుక్కలతో సమానమైన పెట్టాడు. వాక్యంలో ఒకలా ఉంటే ఒకలాగా నేర్చుకున్నాం చిన్నప్పుడు. మరి అవి విడిచిపెట్టాలి. పరలోక ప్రార్థన ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన రావట్లేదు. ఎందుకు? అబద్ధ బోధ బీజంలో నాటిపోయింది. అంత మాటని దేవుని అడగాలి. ఆ బీజాన్ని తీసివేయి ప్రభా. ఏ పాపం, ఏ దోషం నన్ను ఏర్పాటు చేస్తాయి, నీ ఆజ్ఞలు నేను పాటించట్లేదు. అందుకే సాతాను గడికి గట్టిగా అధికారం వస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించడంతో అధికారం ఉండదు. ఎవరికైనా అప్పుంటే కదా వాళ్ళ ఇంటికి వచ్చి అలుస్తారు. అలాగే సాతాను కూడా దేవుని మాటలు వినకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వాడికి నీ శరీరం మీద, నీ ఇంటి మీద అధికారం వస్తుంది. 2 పైసలు తెచ్చిన విధవరాలు దేవుడు గుర్తించాడు. ఎంత దీవించాడు. ఇప్పటికీ ఆవిడ కోసం ఎందుకు తన జీవితం అంకితం చేసింది. తనకు ఉన్నదంతా ఇచ్చింది. అందుకే మనకు ఉన్నదంతా దేవుడికి ఇవ్వాలని సమర్పించుకోవాలి. నా ఇళ్ళ సమర్పణ, నాకున్న పిల్లల సమర్పణ అని చెప్పాలి. నాకు కలిగిందంతా నీకు సమర్పణ అని నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడి మాటలు మీతో చెప్పిస్తున్నాడు. లేకపోతే నేను చెప్పలేదు. శాస్త్రం పరిశీలన ఏం చేస్తారు? చెప్తారు కదా, చెయ్యరు.
వాళ్ళ దేవుని రాజ్యానికి వెళ్ళరు. పాటలు పాడినా, వాక్యం చెప్పినా మనం వెళ్ళము. చేయాలి, క్రియలు చేయాలి, ప్రకటించాలి. అది మనం పాడుకున్నాం. అంకితం చేసుకోవడం అంటే ప్రకటించాలి, చెయ్యాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది నువ్వే. ఎస్కేల్ 3:18 నేను చాలాసార్లు చెప్తున్నాను, హెచ్చరిక చేయాలి. క్రీస్తు నందు హెచ్చరిక, ఏమో హెచ్చరికలు కాదు. క్రీస్తు నందు, క్రీస్తు యందులో ఉండి హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణాన్ని నువ్వే ఉత్తరవాది. నేను అందుకే బోర్డు మీద ఆ వాక్యం రాసేస్తున్నాను, మీరు కంఠస్థం పెట్టుకోండి. మీరు వింటే ఆశీర్వాదం, వినకపోతే ఆశీర్వాదం, శాపం దేవుడు పెట్టాడు. రెండిట్లో ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఆదాము హవ్వలకి జీవవృక్ష ఫలాలు, మంచి చెడులు కలిగిన చెడులు వృక్షం ఫలాలు రెండు పెట్టాడు. అవి తినద్దు అన్నాడు, మానేయాలి. ఏ వద్దంటే మానేయాలి. తండ్రి అనే దేవుడు మాట వినాలి. సృష్టికర్త అనే దేవుడు నీకు భర్త ఉన్నాడు. సాతానుగా నీ భర్తలాగా నీ శిరస్సుని సాతానికి ఇస్తే ఆడే నీ శిరస్సులాగా నిలబడి నేను నడిపిస్తూ ఉంటాడు. నీ శిరస్సుగా దేవుడు ఉన్నాడా లేకపోతే దెయ్యం ఉందా? ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు చేసిన పనులు నీకు చెప్తూ ఉంటాయి, అమ్మ నా శిరస్సులో నేను దెయ్యం ఉంది, అందుకే నేను దేవుని సన్నిధికి రాము 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 అని చెప్తున్నాను. అస్త మాటగా అదే మాట. ఎంత దేవుడు నేను బ్రతికించినా, హాస్పిటల్ ఫాలో అయిపోతే చచ్చిపోతాను ఊరంతా చెప్పుకున్న దేవుడు తీసుకొచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి, మనుషులకు కాదు. ఇది దేవుడికి మహిమ తెచ్చే కార్యాలు దేవుడు చేశాడు, మనుషులు మేము చేయలేదు, మా వల్ల జరగనివి. అది చూపిస్తున్నాడు దేవుడు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తాడంటాడు. సహకారిగా వస్తాడట. దేవుని మాటలు ప్రకటించడమే. అంధకారం చీకట్లు తొలగిస్తాడట. ఆయన సహకారిగా ఉంది. మార్కు 16:20 ఆయన సహకారిగా ఉంటాడు. నువ్వు ప్రకటిస్తుంటే సహకారంగా ఉంటాడు. అలా క్యాన్సర్ పేషెంట్, గుండె నొప్పి ఉన్న వాళ్ళు, చెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, 3 నెలలు అన్నం తినలేని వాళ్ళు, జ్వరంతో బాధపడిన వాళ్ళు, ఎలర్జీతో ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ గ్రామంలో దేవుడు బాగు చేశాడు. అందరూ ఊరు ఈ గ్రామంలో సాక్ష్యం, దేవుని బిడ్డల సాక్ష్యం. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, మతము కులము భేదం లేదు. ఇక్కడ మనుషులు పెట్టుకున్నారు, అందరూ సాక్ష్యం చూశారు వాళ్ళు. అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు అంటారు, కానీ నా ద్వారా జరిగిందనో, నా ఆత్మీయుల ద్వారా శిష్యులుగా ఉండి ఆలు చేశారో ఎవరు అనరు. నోట్లో మాట రాదు. దేవా అలా రాకూడదయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటాను. దేవా నేను కాదయ్యా, నీకు మహిమ రావాలి, నీకు మహిమ రావాలి. నీ శిష్యులుగా ప్రతి ఒక్కరు తేరవ్వాలి. నువ్వు ప్రాణం పెట్టావా, నేను పెట్టానా? ఆలోచించండి. మీరు నేను పెట్టలేదు కదా. ఆయన వెంబడించేవారు ఎలా, ఆయన సిలువను ఎత్తుకొని ఎవరు వెంబడిస్తారో వాళ్ళు ప్రాప్తులట. అంటే ఆనందం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే మొత్తం కులం భేదం లేకుండా వెళ్ళి ప్రేమిస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. యాకోబు 5 వచ్చింది, నూనె రాచి సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయాలని ఉంది. సంఘ పెద్దల మీద మీరు ఏం నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు? మీ దగ్గరికి వచ్చి ఒక బాటిల్ అయిపోతుంది, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అపవిత్రం చేసేస్తున్నారు. ఎక్కడ నుండి ఇంటికి వెళ్ళి అపవిత్రం చేస్తున్నారు ఇంటిని, ఒంటిని. ఈ తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశాలు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇవి హెచ్చరిక చేయమంటున్నాడు దేవుడు. లేకపోతే మరి కఠినమైన తీర్పు. ఆ ప్రాణానికి మీరు ఉత్తరవాదులు. యాకోబు 3:1 ఎస్కేల్ 3:18 దేవుడు చెప్తున్న మాటలు ఇది. దేవుడు మాటలేదు, నా మాటలు కాదు కదా. నన్ను రేపొద్దు నన్ను లెక్క అడగడు, మనల్ని అడగడు అని ఉంది. అందుకే విశేషానికి రక్తం తీసుకోవాలి. 1 కొరింథీ 11:26 ఆయన మరణాన్ని ప్రచురణ చేసినారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడమ్మా. ఆయన రక్తం ద్వారా నీకు విడుదల, ఆయన రక్తం ద్వారా పాపక్షాపణ. చూడండి, దేవుడు నమ్ముకొని శాప పిలుచుకున్న వాళ్ళే వేసే రక్తం ద్వారా విడుదల రాదని జాబుపాలను ఆయన చెప్తున్నాడు. వైరవుతుంది అది. ఎంత అవమానం. అందుకే మనుషుల వైపు చూడకూడదు. నేను కూడా మనుషులే కదా, మనుషుల వైపు చూడకూడదు. మీరు దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు ఆయన వాక్యం. ఆ వాక్యమే మనం బ్రతికిస్తాను. దేవుడు మాట వింటే బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతాను అంటావు. నువ్వు ఎందుకు అంటున్నావు? వస్తాం వాటికి
నేను నరకం పట్టుకోమా, పదమ్మా నరకం వెళ్ళిపోదామని. వాడికి దక్కదు, సాధారణంగా ఎలాగైతే నరకంలోనే ఉంటాడు. వాడికి దేవుని రాజ్యం లేదు, జీవ కిరీటం లేదు. ఎవరైతే ఈ మాటలు ప్రకటిస్తారో వాడికి జీవ కిరీటం ఇస్తాడంట ఆయన. ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకుంటాడంట ఆయన. ఆయనతో పాటు మనం కూడా ఏలతాను 1000 ఏళ్ల పరిపాలనలో రారాజు బిడ్డలుగా రాకుమార్తెలా ఏలతాను. అది సాతానికి ఇష్టం లేదు. అందుకే చచ్చిపోదు కానీ పద ఆయనకి లేదు ఆ భాగ్యం. ఆ కిరీటం లేదు, దేవుని కృపాశలో కూర్చొని భాగ్యం లేదు. ఆడ వినలేదు కాబట్టి ఆయన అక్కడ నుండి దేవుడు దోసేశాడు కాబట్టి ఆడ సహకారులు అందరూ కూడా వచ్చి ప్రతి వాళ్ళ దగ్గరికి దూరి ఆడు సాతాను శిరస్సు, మనిషికి శిరస్సు, దేవుడి శిరస్సు పక్కన పెట్టి ఆడే శిరస్సులాగా ఉంటున్నాడు. నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే వినవు సాతాను బొర్ర వచ్చి నీకు నిలబడదు. అదే మరియమ్మకి చూపించాడు దేవుడు. తను చచ్చిపోతున్న సమయం ఎంత చక్కగా పరిగెట్టేదో నిజంగా. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు మిస్ అయ్యామంటే మళ్ళీ ఆలోచనలు, తలపులు మన వచ్చిన వాళ్ళు ఏడు పెడతారు. మరి అవన్నీ కూడా ఆ సాతాను గడు బుర్రతో కనబడేది. ఆ దొంగ బోధలు ఇంటికి తీసుకెళ్ళి ఆ చచ్చిపోయి వచ్చి కూడా సువార్త చేసింది. చెప్పాను మీకు చాలాసార్లు. అదా చర్చికి పోదా అనేసి ఎక్కడే ఉందా ఆ చర్చికి పట్టుకుపోయి చిన్న చిన్న లిల్లీ పుట్లు తలగొడకెందుకి మంచం మీద దూరిపోయి చచ్చిపోవడం. ఈ 2 చీకట్లో కూడా ఏలుబడి చేస్తూనే ఉండేది. ఆవిడకే కనబడింది, చెప్పేది పాపం. ఎందుకంటే వాళ్ళకే కనబడేలా ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళకే కనబడింది. నేను వచ్చి వేసేసాను దాంట్లో ఇంటింటి ఆ రొట్టె వినడం ఉంది కదా వాక్యం. ఇంకా గడ్డకి అంటుకుపోయింది. గడ్డకి అంటుకుపోయిన మనిషిని దేవుడు పరిగెట్టించేలా చేశాడు. మాట విన్నప్పుడు, మాట వినకపోతే ఇవి వచ్చేసింది. ఎంత భయంకరం! మాట వింటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. ఎంత నీకోసం వెనకపడిన సేవకులు కానీ శిష్యులు, దేవుని శిష్యులు బలిపీఠం దగ్గర సేవ చేసిన వాళ్ళు కానీ నీ ఇంటికి వస్తుంటే నువ్వు మాట వినకపోతే ఎక్కడికి వెళ్తావు? యుగకాలం దేవుని రాజ్యంలో ఉండడానికి నీకు ఇష్టం లేదా? కుటుంబాక్షుడి జీవ కిరీటం పొందుకోవాలి, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. దేవుడు ఆదికాండం 1:28 దేవుడు చెప్పారు, మీరు యాలండి అని రాజానికి వచ్చాడు. రారాజు వంశం ఉంది. ప్రతి ఒక్క బిడ్డ కోసం అందుకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆవిడ ఆ రోజు ఆ 2వ తరపున ఆవిడ సిలువ ఎందుకు వేసారంటే వేసారని అడిగింది. ముస్లిం ఆవిడ ఎందుకు వేసారని అడిగింది. హోసన్న గారు చర్చికి వెళ్తుంది ఒక ఆమె, సంపూర్ణ ఆవిడ పేరు. సంపూర్ణత లేదు ఆవిడలో. కాబట్టి నేను పోల్చుకోలేదు. ఆవిడ నాతో మాట్లాడుతుంది. నేను ఇంటి నుండి ఏ పనికైనా బయలుదేరితే, దేవా ఎవరితో నాతో మాట్లాడిస్తావు, ఎవరితో నన్ను కల్పిస్తావు, నా పని చేసుకుంటూ నీ పని కూడా నేను చెయ్యాలి ప్రభా, అనుక్షణం నీ పని చెయ్యాలి, నన్ను వాడుకో ప్రభా అనుకోని నేను బయలుదేరుతాను. ఇద్దరు నుంచి బయలుదేరినాను. ఫోన్ కూడా అలాగే రావాలి ప్రభా అని నేను దేవుని అడుగుతాను. అలా కల్పించాడు. ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆవిడతో నేను మాట్లాడుతున్నాను. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని ప్రభు చెప్తున్నారండి. మనం కలిసి స్వాత దేవుని పిల్లలు ఎవరు ఏ భాగంలో ఉన్నారో అది మతం కులం భేదం లేకుండా మనము వాళ్ళని వాళ్ళ బాధ్యత మాకు అప్పచెప్పారు. కాబట్టి ఏ భాగంలో ఉన్నా సరే మనం ప్రేమించి చెప్పాలి కొన్ని విషయాలు. అది ఏ భాగంలో ఉన్నారో ఆ విషయంలో మనం హెల్ప్ చేయాలి అని చెప్తే, ఆవిడ మీ పేరు ఏంటంటే మనం కలుసుకుందాము అని అంటే నెంబర్ ఇచ్చి చెప్పిందారు. నా పేరు సంపూర్ణ అండి. అందుకే కాబట్టి దేవుడు క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాలు ఎదగలేదు. కాబట్టి ఆవిడకి ఆ మాట ద్వారా దేవుడు నన్ను వాడుకున్నాడు. అదేగా నాకెలా తెలుస్తుంది ఆవిడ పేరు సంపూర్ణ అని? వెంటనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీ పేరు సంపూర్ణ, అందుకే దేవుడు ఈ మాటలు పలికిస్తున్నారు. మీలో సంపూర్ణత లేదు. ఇలా మొక్కుకొని చర్చికి వెళ్తున్నారు, మొక్కుకొని వచ్చేస్తున్నారు. ఇలా కాదు. దేవుడు మొదటి రాకడ ఎందుకు వచ్చాడు? ఆయన శిష్యులుగా తయారు చేశాడు. నేను చేసిన మీరు నమ్ము వారేడలా అద్భుతంగా చేస్తానని మార్కు 16:17 ఉన్నట్టుగా చేస్తారన్నమాట.
యోహాను 12వ ఉన్నట్టుగా నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అన్నట్టుగా దేవుడు ఇష్టపడతాడు. అందుకని వచ్చాడు ఆయన, అందుకని ప్రాణం పెట్టాడు. నా పిల్లలు నాకన్నా గొప్ప అవ్వాలని మనం ఎలాగైతే ఆశపడతామో అలాగే ఆయన పిల్లలుగా ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. పిలవబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేసుకున్న కొద్ది మంది. అందుకనే ఐదుగురి పెళ్లి కుమార్తె విందులోని పెళ్లి కుమార్తె దగ్గరికి ఆయన వధువు సంఘంగా ఎన్నోళ్ళు 5 వెళ్ళారు. బుద్ధులేని కన్నికలు మేము సంపూర్ణమే, మేము సిద్ధంగానే ఉన్నాము, మేము దేవుని బిడ్డలమే అనుకుంటున్నాం. అనుకోని ఉండిపోయారు. ఆయన నమ్ముకున్నంత మాత్రం కాదు, దేవుని శిష్యులుగా పని చేయాలి. అది గ్రేట్ కమిషన్. మత్తయి 28వ వచనంలో ఆ మాట, అందరినీ శిష్యులుగా చేయాలి, సమస్త జనులను మీరు శిష్యులుగా తయారు చేయాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మతము కులం భేదం లేకుండా ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నానా భాషల్లోని, నానా దేశంలో మాట్లాడే వారిని, నానా దేశంలో ఉన్న వాళ్ళని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అది రోజు తీసుకోమంటున్నారు. అదొక దేవుడు గుర్తు చేసుకోవడానికి తీసుకోమంటాడు. 1 కొరింథీ 11:23, 24, 25 వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అని చెప్తున్నారు. సాతాను చాలా మందితో చేయించట్లేదు. ఎందుకంటే దేవుడు మర్చిపోతే మంచిది, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మంచిది కాదు. అది గమనించాలి. ఎవరు బోధ ఎలా చేస్తారు, ఎవరు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తారు, చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు. శాస్త్రం కలిసేది వేసే పక్కనుండి అన్ని వినేవారు, కానీ ఆయన ఎప్పుడు సిలివేసేద్దామా అని గుంటనక్కలాగా కాచుకొని ఉండేవారు. అలా సిలివేస్తారు. సిలివేయడానికి కారణం అది దేవుడు మానవుడిగా వచ్చి ఆయన మహిమతో దేవుని యొక్క శక్తితో నింపబడడానికి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని అరణ్యానికి ఏడవబడ్డాడు. ఆయన ఆ శక్తితోటే ఆ మేకులు వేసినప్పుడు ఆయనకి నొప్పి రాలేదు. ఆ భరించే శక్తి, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడే ఉన్న వాళ్ళు సహించుకుంటారు, ఓర్చుకొని ప్రాణాలకు తెగించి పనులు చేస్తారు. చాలా మంది ప్రాణాలు కూడా అర్పించేశారు. మన ప్రాణం అర్పించకపోయినా అది కూడా దేవుడు చెప్పారు, నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని చెప్తున్నారు. మీరు బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఇవి. కాబట్టి ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నారు. యుగాలు దేవునితో ఉండడానికి వారసులుగా ఉన్నాం. ఈ లోపల ఫలించకుండా దేవుని శిష్యులుగా అవి దేవుని మాటలు ప్రకటించకుండా, నీ ద్వారా కొన్ని కుటుంబాలు రక్షించబడకుండా, సాధారణంగా నేను చచ్చిపోయే వరకు దేవుని రాజ్యం ఉండదు, నరకమే ఉంటుంది. అక్కడ దేవుడింటికి వస్తే దేవుడి మాటలన్నీ నీ ఒంటిలో నింపి దేవుడే ఒంటిలో నిలబడి నీ ఇల్లు ఒళ్ళు పరిశుద్ధంగా ఉంచుకుంటావు. మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూసి పనులన్నీ చేసుకుంటావు. నువ్వు పని చేయట్లేదంటే దెయ్యం నీలో ఉందని లెక్క. నువ్వు చెయ్యకాలు ఆడట్లేదంటే నీ బద్ధకం నిద్రమొత్తు మనుషుల మీద ఆధారపడడం అంటే కంపల్సరీగా దెయ్యం నాలో ఉంది అని తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, సార్వత్రిక సంగమా. ఎందుకంటే నాకు బండి డ్రైవింగ్ కాలు ఇరిపోయినా చెయ్య దుమ్ము బయటకు వచ్చేసింది, అయినా నేనే చేసుకున్నాను. నాకు డ్రైవింగ్ అన్ని కూడా నేనే. సేవ 4 రోజులు కూడా రెస్ట్ తీసుకుని డాక్టర్ చెప్తే వారం రోజులకే ఇంట్లో మానకపోయినా సరే డ్రైవింగ్ దేవుని పనిలో ఉన్నాను. దేవుని ఆత్మ నడిపిస్తుంది, ఈడ్చుకొని తీసుకొచ్చేస్తుంది దేవుని పనికి. దేవుని అంకితం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా చేస్తారు, అలా నడిపిస్తారు. ఇక్కడ అనేక మంది కట్టుకునే సాక్ష్యాలు ఉన్నాయి.
చెప్పేవారికి అటువంటి సాక్ష్యం ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనకు లోబడితేనే అటువంటి దేవుడు అభిషేకంతో వాడుకుంటాడు. ఆయన సహకారిగా ఉండి మార్కు 16:20 ప్రకారం అద్భుతకాలు, మహత్కాలు, సూచిక్రియలు వాక్యం వినగానే క్యాన్సర్ పేషెంట్ రక్షించబడింది. క్యాన్సర్ దెయ్యం పోయింది ఆవిడ నుంచి. 1999 ఇచ్చారు అవరన్నా. వేసే రక్తము వాటర్ పరిశుద్ధ వేసే రక్తంగా మారుతుంది. నేను అడగలేదు. అక్కడ 30 మందిని రక్షించుకున్నాడు దేవుడు. అక్కడ ఘటసర్పం మీద అధికారం ఇచ్చాడు. మతం కులం భేదం లేకుండా చేశాను. నా దేవుడు చేయించాడు. లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఓర్చుకుంటే చాలు. దేవుడు ఏదైనా వస్తే ఓర్చుకొని దేవుడితో సహవాసం చేస్తే చాలు. దేవుడికి చెప్పుకొని, దేవా నన్ను వాడుకో, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు. అప్పుడు దేవుడు కుమార్తెగా అర్హత వస్తుంది. అప్పుడు మనం తండ్రి చేత నెరవేర్చి దేవుడి రాజ్యానికి వెళ్ళగలం. ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడు అని చెప్తున్నాడు. అందుకే యోహన్నా ఆయన త్రోవలు సరళం చేయండి అని చెప్తున్నాడు. ఆయన త్రోవలు సరళం చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి కావున నాది ఏ హెచ్చరిక అయినాను, లోకాసు 3:4 ఉందన్నమాట. కాబట్టి క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వల్ల ఆదరణ అయినను, ఆత్మీయులు ఏ సహవాసం అయినను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నాయడలా మీరు ఏక మనసుగా ఉన్నట్లుగా ఏక మనసుతో తీసుకోవాలి. ఏసే రక్తము ఏక మనసుతో సంఘం ఉండాలి. ఎందుకంటే ఏసే శరీరం అన్నమాట. ఆయన శిరస్సే ఉన్నాడు సంఘానికి. అవయవాలన్నీ కూడా మనం అందరం కూడా ఒక ఏక మనసు కలిగి ఉండాలి. సేవకుల మాట వినాలి. అదే చేయలేదు. మీకోసం ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు అవుతుంది. ఎప్పుడైతే నేనే వేసే శరీరం అవయవాన్ని నేను కూడా పని చేయాలి. నాకు జరిగిన విషయాలు ఎక్కువ చెప్పడం ఆ పని చేయలేవా? దేవుడు బాగటానికి సిరి వేసేస్తావా? నేను రాను, నేను చచ్చిపోతానని దేవుడు పరువు తీసేస్తావా? బాగటంగా సిరి వేసి అస్తమాటికి గాయాలు రేపుతావా? రోజు అదే పనిలో ఉంటావా? ఆ కృపా సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడు ఆమె తీర్పడదు. లేకపోతే ఆ జీవగ్రంథం తెరవబడదు. ఇప్పుడే దేవుడు జీవగ్రంథంలో లేకపోతే ఇక్కడ ఉండగానే మనం చేసే పనులన్నీ కూడా మన పేర్లన్నీ కూడా దేవుడు కావాలి పేర్లు సేవ చేస్తున్నప్పుడు వేసే శరీరంలో అవయవాలన్నీ సహకరించాలి. ఇప్పుడు నోట్లో కన్నడాలంటే ఈ చెయ్యి సహకరిస్తే కదా మనం తిరగము. అలాగే వేసే శరీరంలో శిరస్సు ఒకటి వేసే ఉన్నప్పుడు మనం అందరం సహకరించాలి. అందుకని ఏక మనసు అని అంటున్నారు. ఈ చెయ్యి నేను నాది కాదు అనుకో, నేను రావాలంటే ఈ చెయ్యి అన్నం పెడితే మన నోట్లోకి ఎలాగెళ్తుంది? ఎలాగెళ్తుంది? ఎలా తింటాము? ఒక బాధలో ఉన్నప్పుడు ఇంకొక చెయ్యి వచ్చి అన్నం పెడతారు. ఇంకొక చెయ్యి వచ్చి నీకు ప్రేరణ రాసి నీకు పరిశుద్ధపరిచి నీకు నేర్పించి దిద్దుబాటు చేసుకోయమ్మా, నువ్వు ఈ తప్పు చేసావు, దిద్దుబాటు చేసుకో. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, ఒక్కొక్కరు విడిచిపెట్టేవాడే. కనికరం, దేవుడు కనికరం కావాలి. దేవుడు అప్పుడు ఎప్పకట్ల బంధకాలను తొలగించాడు. కనికరం చెప్తుంది, ఇంకొక చెయ్యి చెప్తుంది, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ చెయ్యి జాగ్రత్త పెట్టుకో, పరిశుద్ధంగా పెట్టుకో, లేకపోతే సాతానుడు నేను తోసేసి చెయ్యాల మొక్కరైపోయింది, కాలు తగిలేసింది, కాలు సాతానుడు వలేసి చెక్క పెట్టి దాన్ని బిగించేశాడు. అందుకని నడవలేకపోతున్నావు. దేవుడు మళ్ళీ నీకు దిద్దుబాటు చేయించి ఆ కృపా సింహాసనం దగ్గర దిద్దుబాటు చేయించి నీ అంతా నువ్వు దిద్దుబాటు చేసుకో. తప్పు చేసిన ప్రభావ నువ్వు ఇంట్లో చెప్పుకోవాలి. కృపా సింహాసనం దగ్గరికి వచ్చి రోజు వేసి శరీరం ఇస్తున్నారు కదా, ఎడ తెగక ప్రార్థన, సహవాసము, రొట్టెకిచ్చడి ఎడ తెగక ఉండమన్నాడు ఆయన. ఎందుకు? ఆయన మరణాన్ని ప్రచారం చేయడానికి. అపోస్తులా వాడుకుంటాడట, అపోస్తులు ప్రవక్తలా వాడుకుంటారట. నీలో వేసే చూసి ప్రతి ఒక్కరు జడుస్తారు, నిన్ను తిడుతున్నారు, ఊరంతా తిడుతున్నారు. ఆ తిట్టులోనే నువ్వు దేవుని మాటలు ప్రకటిస్తున్నావు అనుకో, నీ ద్వారా అద్భుతకార్యం చేశారనుకో, ఎంత గౌరవం అది. నీలో వేసే చూసి అలా భయపడి నీ దగ్గరికి వస్తారు. లేకపోతే నువ్వు ఎన్ని దేవుడి కార్యాలు చేసినా నువ్వు దేవుడిని పరుగు తీసి బాహాటంగా సిలువ వేస్తుంటే దేవుడు కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటాడు.
ఆయన దుఃఖ పెడితే, పరిశుద్ధాత్మ దుఃఖ పెడితే ఈ యుగమైన రాబోయే పాపక్షమం లేదు దానికి. ఆయన దుఃఖ పెట్టే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. నేను ఎప్పుడు దేవుడు అడిగేదాన్ని, ప్రభా నీకు అవమానం తెచ్చానంటే నన్ను చంపేయ. అది చిన్నప్పటి నుండి అంటే 99 నుంచి కూడా నేను అదే ప్రార్థన చేసేదాన్ని. పరిశుద్ధాత్మ నాకు ఆ ప్రార్థన నేర్పించాడు. నీకు అవమానం తెచ్చినట్టయితే నన్ను చంపేయను. నీకు అవమానం తెచ్చే బ్రతుకు నాకు వద్దు. జీవితం అంకితం చేసుకుంటే అటువంటి మనస్సు దేవుడు గుర్తిస్తాడు. దేవుడు నన్ను చంపడం దేవుడికి ఇష్టమా? అన్ని ఏరియాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు ఇంకా ప్రణాళిక కలిగి ఉన్నాడు నా పట్ల. అవమానకరంగా నన్ను బ్రతికిస్తాడు దేవుడు. నన్ను మహిమకరంగా పెట్టుకున్నాడు. అందుకే దేవుడు మహిమ తెచ్చే విడగా నన్ను ఆశీర్వదించాడు. అందుకే ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఆయనకి అవమానం తెచ్చి నేను బ్రతకలేదు. అటువంటి బ్రతికేందుకు? అవమానం తేకుండా చేసేది ఎవరు? దేవుడే నాకు శిరస్సుగా ఉండి చేస్తున్నాడు. నేను చేయలేదు. అందుకు దేవుడికి మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి. అందుకు అంకితం చేసుకోవాలి. ఆలోచించండి. ప్రకటన 3:20 హృదయం అనే తలుపు దగ్గర ఆయన కొట్టి ఏడుస్తున్నాడు. నువ్వు హృదయంలోని నేను ఎలా బ్రతుకుతాను, నాకు ఎవరు సేవ చేస్తారు, నాకు ఎవరు నీళ్ళు తెస్తారు, అన్ని నీకు సేవలు మనుషులు చేయాలి. అన్ని చేసుకోలేవు. నీ కాలు చేసేందుకు పని చేయాలంటే నువ్వు జీవితం అంకితం చేసుకోవాలి. దేవునితో అడగాలి, ఏ పాపం నన్ను ఏలుబడి చేస్తుందయ్యా. కళ్ళు లేనోళ్ళు పని చేస్తున్నారు, చేతులు కాళ్ళు లేనోళ్ళు నేను ప్రకటిస్తున్నారు. నువ్వు అన్నీ ఇచ్చావు, నేను ఎందుకు నీ మాటలు చెప్పలేకపోతున్నాను? క్షమించమని అడిగి దేవుడు పని చేస్తుంటే చేతులు కాళ్ళు అన్నీ బాగా పని చేస్తున్నావు. నేను చచ్చిపోతాను, నేను జీవితంలో అనవు, నేను రాను చచ్చిపోయి నువ్వు ఎప్పుడు అనవు. మనుషుల మీద ఆధారపడుతుంటే దేవుడు తలుపు కొడుతున్నాడు. మనుషులే పెట్టుకున్నావు నీ హృదయం ఏంటో. నాకు మనుషులే ఎవరు నాకు అన్నం పెడతారు, ఎవరు నన్ను పోషిస్తారు, దేవుడు డబ్బులు ఇవ్వకుండా, దేవుడికి ఇష్టంగా నడవకుండా, దేవుడు ఎంత ప్రేమించి నీకు ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత పెట్టినా కృతజ్ఞత లేదు. ఎవరు ప్రేమించరు, నిన్ను ప్రేమించడు, ఎవరు ప్రేమించరు. ఆ ప్రేమ కోసం దేవాన్ని స్తుతులయ్యాలి అని దేవుడికి ఇస్తే ఆకాశ వాక్యాలు విప్పి పట్టరాని దీవులతో నింపేస్తాడు. అనేక మంది పెట్టేవారుగా చెప్పేవారుగా చేసి దేశంలో ఉన్నతంగా దీవిస్తాడని ద్వితీయోపదేశకాండం 28:1 ఉంది. దేశంలో ఉన్నతంగా దీవిస్తాడు అటువంటి వారిని. ఆ దీవులు పోగొట్టుకుని సాతాను నిన్ను అలాగా ఆడి బుర్రలో నిలబడి నీకు ఆలోచన చెప్తాడు. నడవలసిన త్రోవను బోధిస్తున్నాడు మీకు. సార్వత్రిక సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కానీ ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. ప్రకటన 3:20 అందుకే ఆయన చెప్తున్నాడు. ఏంటి చూద్దాం. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టించున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిరేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము. దేవుడితో నువ్వు భోజనం చేయాలి. ప్రతిదీ నేను దేవుడితో నేను పడుకుంటున్నాను. నా దేవుడు దేవుడు సమూహముతో నాతో ఉన్నారు. నేను అలాగే పడుకుంటాను. నా దేవుడు ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మా అమ్మకు ఫోన్ చేయను, మా ఆయనకు ఫోన్ చేయను, ఎవరికి చేయండి. నా దేవుడితో మాట్లాడుతుంది. ఎవరి మీద నేను ఆధారపడను. నాకు దేవుడు నేర్పించాడు ఈ విషయాలు. స్ట్రేంజర్ బాక్స్ బండి మీద వేసుకుని తీసుకెళ్తుంటే స్కిట్ అయిపోయింది బండి, కాలు ఇరిపోయింది. ఒక కాలు వేసే రెండో కాలు తీసి అడుగేసే పరిస్థితి లేదు నాకు. అలా ఉంది ఆ కాలు. దేవుడు ఎలా సహాయం చేశారు. అద్భుతంగా ముక్కు మొత్తం తెలియని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు ఇప్పించి ఇంటి దగ్గర దింపి, ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు ప్రేమిస్తే చాలు. అలా దేవుని ఆజ్ఞలు పాటిస్తారు. ఎంత కష్టమైన పాటిస్తారు. మన విధవరాలు ఎందుకు 2 పైసలు తన దగ్గర మొత్తం అంతా ఇచ్చేసింది ఎందుకు? దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరి పేర్లు చెప్పలేదు దేవుడు.
సంఘం క్షేమాభివృద్ధి జరగాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, సంఘం పోషించబడాలి. లేకపోతే దేవుని దగ్గర మీరు దొంగలిస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరే మీరు దొంగలిస్తారు, మీ శాపగ్రస్తులు. వాళ్ళకి 3:9 ఉంది. అందుకే శాపగ్రస్తంగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తావా? ఈ లోపల భూలోపల బ్రతుకుతావా? దేవుని దగ్గర అడగాలి. దేవుని ఆలయంలో, దేవుని ఆవరణంలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. మరి లోపల ఇంకెంత శ్రేష్టం. లోపల గడిపితే సాధకుడు. అందుకే ఆవరణలో నిలబడలేవట్లేదు, కూర్చోనివ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. నువ్వు శాపగ్రస్తంగా ఉండాలని సరిపోవట్లేదు. దేవుడు ఎంత ఇచ్చినా ఎంత చేసినా కృతజ్ఞత లేదు. అంచె దినాలు ఉంటారట. కృతజ్ఞత లేని వారు, మాట తప్పువారు, అనురాగరహితులు, భక్తి తెలిసి శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, వీళ్ళు సరిగ్గా అన్నీ తెలుసుండి కూడా చేస్తారట. వాళ్ళు నరకానికి వెళ్ళే ఇష్టం. తెలుసుంటే చేస్తారు. తెలియదు కాదు, భక్తి తెలుసు కానీ తన శక్తిని ఆశ్రయించదు. అది సాధారణంగా నీకు బుర్రగా ఉన్నాడు అనుకో, ఆయన శ్రేష్టగా ఉండాలి. భర్త ఆయన సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నడిపిస్తున్నాడా, సాధారణ నడిపిస్తున్నాడా? ప్రతి క్షణము చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ, దేవుని దగ్గర ప్రమాణం చేస్తూ, దేవునికి అంకితం అవుతూ, దేవా నన్ను నడిపించేయాలి. అది ఉదయం లెగ్గానే చర్చి పక్కనే ఉంది కదా, ఆయన ఆవరణలోకి వచ్చేసి దేవా నన్ను నడిపించు. ఈ రోజు నేను ప్రాణంతో ఉన్నానంటే, ఈ ప్రాణం ఆడుతుందంటే ఎంతమందో చనిపోయారు, ఎంత ధనవంతులో చనిపోయారు, ఎంత డబ్బు ఇచ్చినా సరే, మరి ఆక్సిజన్ పెట్టినా సరే చనిపోతున్నారు హాస్పిటల్లో. నాకు ₹1 ఖర్చు పెట్టుకుంటా నా ప్రాణం ఎలా ఉంచో. నువ్వు ఇచ్చింది. నీ పిల్లలు నా దగ్గరకు వచ్చి, నీ పిల్లలు వచ్చి నాకు అలా పరిచయం చేయబోతుందా, నేను ఎప్పుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నానయ్యా. అటువంటి వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఎడకి నేను నిలబడాలి, నీ దగ్గర నీ బిడ్డగా నేను నిలబడాలి, నీకు ఇష్టంగా నేను బ్రతకాలి, నీ మాటలు ప్రకటన చేయాలి. 1 కొరింథీ 11:26 యేసు శరీర రక్తం తీసుకుని ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. నేను ఉట్టినే తీసుకుంటున్నానయ్యా, నీ పని చేయట్లేదు, నీ మాట వినట్లేదు, ఉట్టినే తీసుకుంటాను, ఉట్టుంటే దిద్దుబాటు చేస్తున్నాను, మళ్ళీ రేపు అదే పని చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా చేయనయ్యా అని ప్రమాణం చేయాలి. నా జీవితంలో ఇంకొకసారి ఇలాంటి పని చేయను అని దేవుని దగ్గర అంకితం అవ్వాలి. దేవుడికి అంకితం అవుతే అక్కడ నుండి దేవుడు నడిపిస్తారు. దేవుడు వాక్యం అనే దేవుడు అందుకని మాట్లాడతారు, దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తప్పించున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసివేయాలని నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చొని పెట్టుకుంటాడట. అలా జయించిన వాళ్ళకి, అలా దేవుడితో ఉన్న వాళ్ళకి తండ్రి సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడట. ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకొని దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. మనకి బాప్తిస్మం ఇచ్చి యేసు శరీర రక్తం తీసుకొని అనేక మంది ప్రకటిస్తుంటూ ఉన్న వాళ్ళకి ఆ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. దెయ్యానికి చోటిస్తే దేవుడు నడిపిస్తాడు, దేవుడికి చోటిస్తే దేవుడు నడిపిస్తాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి నా ప్రకారం జయించి వానికి దేవుడు ఎలాగైతే జయించాడో. ఎంతమంది దేవుడిని ముళ్ళకిరీటం పెట్టారు. మన తలంపుల విషయంలో ముళ్ళకిరీటం పెట్టాడు. నీకు ఆలోచనలు తలంపులు కరెక్ట్గా లేదు, సాధారణ ఆలోచనలే నీకు ఇష్టమైపోతున్నాయి, ఆడు మాటే వింటున్నావు. అందుకని దేవుడు ముళ్ళకిరీటం పెడితే నీ ఆలోచనలు ఎప్పుడు తప్పుగా ప్రవర్తిస్తున్నా అన్ని సార్లు దేవుడికి ముళ్ళకిరీటం పెట్టినట్టు లెక్కలో వచ్చేస్తావు. నీ ఆలోచన సైతాన్ ఆలోచనలు అయితే నేను చచ్చిపోతాను రాను ఇలా మాట్లాడినావంటే ఏసైకి ముళ్ళకిరీటం పెట్టి కొట్టినట్టు. ఆయన ఇలా కొట్టారు, ఎంతంత ముళ్ళుతో ఉన్నది. అలా కొట్టినప్పుడు ఎంత తలబాధ వస్తుంది. అందుకే నీకు చెప్తూ మరి దేవుని బిడ్డలప్పుడే తల నొప్పి వచ్చేసింది అతనికి. ఇందాక నీకు చెప్పి తల ఎలా పట్టేస్తుంది. ఎందుకు తెలుసా? అకలకు కాదు, దేవుడికి ముళ్ళ కిరీటం పెట్టినట్లు వస్తుంది. మనిషి వస్తున్నాడు అనుకుంటున్నావు నీ దగ్గరికి,
దేవుడు ఆ మనిషిలో ఉండి నీకు బ్రెడ్ కొనిపెట్టి నీకు మాత్రలు, కాస్ట్లీ మాత్రలు నీకు ఇచ్చి నీ కాలు కూడా వేసే శరీరం రక్తం రాసి, ఇక్కడ రాసుకున్న రక్తము ఇంటి దగ్గర రాసుకుంది, ఇక్కడ అది తెచ్చి నీ కాలుగా రాస్తే మొత్తం హీలింగ్ వచ్చింది. ఎవరిని ఇంటికే రాదు, అందరూ ఆశ్రయించుకుంటారు. అలాంటిది ఆమె వచ్చి శిష్యురాలుగా దేవుడు నా ద్వారా తిమోతిని ఎలా తయారు చేశాడు దేవుడు? నాకు మంచి శిష్యురాలు ఇచ్చాడు, అరుణ కాంతి. వచ్చి హీలింగ్ వచ్చింది, ఫుల్ మాడిపోయి 2 కాళ్ళు సామగడ ఎంత ముగ్గిపోయినా ఊరంతా తిరిగినందుకు, దేవుడి దగ్గర కూర్చోవాలంటే గెలలేనందుకు ఫుల్ మాడిపోయింది. అంత కాస్ట్లీ ట్యాబ్లెట్లు డబ్బులు ఖర్చు పెట్టి నేను చెప్పలేదు ఆమె. ఎవరు చెప్పారు? దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. అలా నేను నడిపిస్తున్నాడు. అది ఎవరికైనా అలా చేయగలవా? ఎప్పుడు నాకు లేదని ఏడుస్తున్నావు, దేవుడు చూడలేదు. ఇక్కడ దెయ్యం కూడా ఉన్నాడు కాబట్టి నాకు అనేది నీకు బాధ వస్తుంది, శరీరానుసారం దుఃఖమే వస్తుంది. ఒక విశ్వాసం ఉండాలి, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నేను దేవుడు బిడ్డని, నేను దేవుని ఆజ్ఞని పాటిస్తున్నాను కాబట్టి ఆకాశం వాకిలి విప్పి పట్టణాన్ని దీవెనతో నింపుతున్నప్పుడు నన్ను నింపాడు దేవుడు. నా శిష్యుని నింపుతున్నప్పుడు నిన్ను నింపడా? అది హృదయం అనే తలుపుగా తెరుస్తాం లేదు, అది కొట్టినా తెరస్తాలేదు. నేను రాను, నేను చచ్చిపోతాను, ఇదే మాట్లాడుతుంటే మరి దేవుడిని కూడా అలాగే హింసించారు, కాంటించి ఉమ్మేశారు. 32 కొరడా దెబ్బలు కొట్టారు. రూత్ అనే ఆమె దేవుడు చూపించాడు. ఆమె వీధిలో ఈ వీధిలోనే ఉంది. ఏం చేసింది? వీపు చూపించింది. గుండె నొప్పి దెయ్యం వెళ్ళిపోయినట్టు దేవుడు చూపించారు ఆ కూతురికి. రొంప నెక్స్ట్ ఎనర్జీ, పొట్టి పిల్లలా ఉంది కదా, కొడుకుగా ఎదిగారు. రక్తస్రావం, గుండె విడుదల ఇచ్చారు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తే దేవుడికి వీపు చూపించారు. నాకు అనుకుంటున్నారు వాళ్ళు, దేవుడికి వీపు చూపించినందుకు దేవుడికి 32 కొరడా దెబ్బలు కొడితే ఎంత మాంసం వచ్చేస్తుంది, అది చూపించారు వాటిని. అప్పుడు చూపించారు. దేవుడు మాట్లాడతాడు. యోగ 33:14 కళల ద్వారా దేవుడు మాట్లాడతాడని. ఎక్కడున్నా దేవుడు పిల్లలు వినాలి, అవి దేవుడు రాజ్యం రావాలని ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో దేవుడు పరిచర్య జరుగుతుంది. మత్తయి 28:20 ఉంది గ్రేట్ కమిషన్. ప్రతి ఒక్కరి ఇంటిలోకి వెళ్తుంది ఈ మాటలు. ఇంట్లోకి వెళ్ళి దేవుడు వాళ్ళతో మాట్లాడడానికే ఈ పరిచర్య వెళ్తుంది. ఎందుకు? కారణం ఏంటి? నా జీవితం అంకితం చేశాను కాబట్టి దేవుడు అన్ని సమకూర్చి చేశాడు. అన్నీ కూడా తన్ను ప్రేమించేవారు సమకూర్చి చేశాడు. నీ జీవితంలో కూడా నిన్ను అప్పుల్లో ప్రిస్కిల్లాని దేవుడు ఎలా వాడుకోవాలని దేవుడు అటువంటి పేరు పెట్టి, అటువంటి అనుభవాలు ఇచ్చి, అటువంటి మాటలు దేవుడు పలికిస్తున్నాడు. ఎవరు నిలబడతారో వాళ్ళలో ఉండి మాట్లాడతాడు. లూకా 12:12 ఉంది, మత్తయి 10:20 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడరు. మీరు జీవితాన్ని మీరు ఎవరైనా అంకితం చేసుకుంటే మీలో దేవుడు మీరు మాట్లాడతారు. అంకితం చేసుకుంటే శాస్త్ర పరిశీలనగా చెప్పేవారుగా ఉండి చేసేవారుగా లేరనుకోండి, వాడు కూడా దేవుడు. వాక్యాన్ని ఓర్పుగా అంగీకరించారనుకోండి, దేవుడి మాటలు విని దాని ప్రకారం నడిచారనుకోండి, దేవుడు చెప్తున్నాడు నాకన్నా మీరు గొప్ప కార్యం చేస్తారు, చేయిస్తున్నాడు దేవుడు. అది కొంచెం కింద మంచం కింద మీరు పెట్టరు, అందరికీ కనబడేలాగా దీపస్తంభం మీద పెట్టండి అనేది వాక్యం. సాక్ష్యం అలా ఉండాలి. మన సాక్ష్యం ద్వారా అనేక మంది బలపరచడానికే మనకు అర్హత లేకపోతే దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మేమేది వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. యోదయ సమరయ్య దేశంలో అంతటా ఒక సాక్షిగా ఉంటారు అని అపోస్తలుల కార్యం 1:8 ఉంది. సాక్షిగా మనం ఉండాలి. మనకు అర్హత లేకపోతే దేవుడు ఒక పని చెప్పాడంటే దాని జీవితమే ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెడతాడట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం దేవుడు యేసయ్య భూలోకానికి వచ్చి అటువంటి భయంకరమైన దెబ్బలు, అటువంటి
8 అంగుళాల మేకులు వేయించుకొని ఆయన అలా ప్రాణం పెట్టేసి ఒంట్లో ఒక రక్తం పొట్టు లేదు, అలాగ ఆయన ఓర్చుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం అలా చేయడం కదా. కనీసం మాట నీ సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుని అవమానపరిచేలా ఉండాలా? ఇరుపూరుకి, సంఘానికి, గ్రామానికి పరువు తీసేలాగా ఉంటావా? ఆయన అన్ని భరించాడు మన కోసం. మానవాడి మొత్తం దేశంలో మొత్తం మానవాడి పాపక్షమాపణ కోసం. పాపక్షమాపణ ఎలా వస్తుంది? పరిశుద్ధ రక్తం ద్వారానే వస్తుందని ఉంది వేద గ్రంథాల్లో, ప్రతి గ్రంథంలో రాస్తుంది. అది మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ. ఎవ్వరు నశించడం దేవుడికి ఇష్టం లేదు. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు బాగాటంగా సిరి వేసి దేవుని పరుగు తీస్తావా? నువ్వు ప్రకటిస్తావా? ఏసీ శరీరం రక్తం ఉంటేనే తీసుకుంటావా? దేవుడు ప్రకటించారు కదా. ఆయన రక్తం శరీరం అంటే ఆయన గుణాలు, రూపురేఖలు, యోహాను 4:53 వచనాల్లో ఆయన గుణాలు, ఆయన రూపురేఖలు ఉన్నాయి. అవన్నీ రావాలి కదా మనిషికి. మరి శిష్యులకు వచ్చింది ఆయన రూపురేఖలు వచ్చి, తమ పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ఆయన గుణాలు వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. దేవా నాలో దగ్గర ఆయన రాలేదనేది మీలో ఇంకా పాపం ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. లేకపోతే నువ్వు నడలేవు. నేను నడలేను, నేను రాలేను, నేను చచ్చిపోతాను, ఈ మాట సాధారణ మాట్లాడడం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో రాకపోతే నువ్వు నడలేవు. మనుషుల మీదే ఆధారపడతావు. అందుకే మనుషులు నమ్మడి కంటే, రాజులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీకు మేలు కావాలి. ఆ మేలు ఏంటి? దేవుడు ఎలాగైతే జయించి తండ్రి కుడిపార్శ్వాన ఆయన సింహాసనంలో కూర్చున్నాడో అలా మనం కూడా ఉంటామని చెప్తున్నాడు ఆయన. ఎవరైతే ఆ హృదయమైన తలుపు తీసి సాధారణంగా ఎల్లగొట్టుకొని అదేంటి ఏమి తిన్నమా ఏమి త్రాగు ఇదే చింత పెడతాడు అన్ని జనులు. ఆ విధంగా చింతపడతారు అంది. నువ్వు అన్ని జనులుగా దేవుడు అంటే ఎవరో తెలియదా? దేవుడు ప్రేమ ఏ రోజు రుచి చూడలేదా? ఇప్పుడు నువ్వు చూడలేదా? దేవుని ప్రేమ చూసావా లేదా? నువ్వు నీకు చెప్పు మరి. దేవుని ప్రేమ రుచి చూసినప్పుడు ఎందుకు నేను రాను అని సాతానుడు మాట. హృదయంలో ఎవరున్నారు అప్పుడు? దేవుడు ఉండాలి కదా. ఉన్నప్పుడు ఏం పలకాలి? నేను వస్తాను, చచ్చిపోయినా అక్కడ చచ్చిపోతాను, నేను వస్తాను, దేవుడికి వచ్చాను, దేవాలయం నడిపిస్తున్నాను, నన్ను క్షమే చేయ, దేవాలయం నడిపించేయ. దావీదు భక్తుడు పరుగు తేలిపోయినా ఏడ్చాడు తను చేసిన తప్పులకి. నీ సన్నిధికి పరుగు తీసే పాదాలు ఇవ్వండియ్యా. నేను అలాగే ఏడ్చిందని. సన్నిధికి వద్దామంటే ఏదో ఒక ఆటంకం, ఇంట్లోని బయట పనులు బిజీ. నీకే పనులు లేవే? ఒక్క పని కూడా లేదు నీకు. పక్కనే ఉంది చర్చి. అలాగా అడిగాను దేవుడిని. అడగాలి దేవుని దగ్గర కన్నీరు పెట్టి అడగాలి. రాత్రి ఎప్పుడు మెలుగు వస్తుంది. ఈరోజు 2 గంటలు నాకు మెలుగు వచ్చింది. శోధన ఏదో ఉంటే దేవుడు వెంటనే ప్రార్థన చేస్తాడు. నన్ను వాడుకోవడం ఇంట్లో కానీ బయటకి ఏదైనా శోధన ముందుగా నేను 2 గంటలు లేపుతాను. 1 గంట 2కి మెలుగు వచ్చిందంటే ఏదో శోధన వస్తుంది. ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర బతులాడుకోవాలి, అలా కంచి వేసుకోవాలి. దుష్టుడు ఆటంకాలన్నీ తొలగించడానికి. కాబట్టి ఈరోజు తొలగించాడు ఆటంకాలు. అలా దేవుడిని ఒంటిలో పెట్టుకోవాలి. ఆ హృదయమైన తలుపు దేవుడు కొడుతున్నప్పుడు ఆ హృదయమైన తలుపులో ఆయన మనము కలిసి ఉండాలి. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, పరిశుద్ధ ఆత్ముడా. అలా పాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా, సాతానుడు ఉన్నాడా? ఇది అసలు చెక్ చేసుకోవాలి. చిన్న ఆలోచన నీలోకి వచ్చిన నెబుకద్నెజరు అలా గడ్డి వేశాడో, రాజే గడ్డి వేశాడు. ఆ సాక్ష్యంతో దానియేలు 4 రోజుల్లో చెప్తున్నాడు. అలా నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. నువ్వు గడ్డి వేసి దేవుడి మాట వినక ఎలా తీసుకున్నావు ఇంటిని, సంఘాన్ని, గ్రామాన్ని, నీ వల్ల ఎంత పాడైపోయిందో అవన్నీ కూడా దేవుని ఆవరణలోకి వచ్చి చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు విడిపిస్తాడు. సాతానుడికి నీ మీద అధికారం ఉండదు. అప్పులోడు ఎలాగైతే అప్పు తీర్చకపోతే ఎలాగైతే నీ పేరుకు ఉంటాడో అలాగే సాతానుడు కూడా నువ్వు ఎన్ని చేసినా దేవుని పాటించకపోయినా, దిద్దుబాటు చేయకపోయినా ఆడి నీ వెంట తగ్గుతూనే ఉంటాడు, నిన్ను తరుగుతూనే ఉంటాడు. ఆడి నీ మీద అధికారం ఉంటుంది.
అందుకనే ఎడతెగక తీసుకోవాలి. ప్రార్థన, సహవాసం, రొట్టె విచ్చుటి అందు ఎడతెగకుండా ఆ కృపాసింహాసనం అనే బల్లారాధనలో ఒప్పుకోవాలి. విమర్శించుకుంటూ ఒప్పుకొని తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురం చేయడం అంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. అద్భుతకరంగా నేను క్షమిస్తాడు. నిన్ను నిలబెట్టి పరిగెట్టిస్తాడు. అది మళ్ళా రెండో రోజుకి పాటు చేసుకుంటున్నాం. జాగ్రత్త, దేవుడు రాకడ దగ్గరగా ఉంది. ఇద్దరు పడుకుంటే మంచం కూడా ఒకరు ఉంటారు, రెండో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు సిద్ధపడతారు వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే సగం మంది ఉండిపోతారు, అందరూ వెళ్ళరు. పిలవబడ్డ వాళ్ళు అనేక మంది, అప్పట్లో కొద్దిమంది అని చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చే మార్గం ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదు. లోకంలో ఉన్నవాడు 3 మంది విశాల మార్గంలో పరిగెడుతున్నారు. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడుడి అని చెప్తున్నాడు. అందుకే పోరాటం ఇది. దేవుని దగ్గరికి వెళ్ళే వరకు కూడా పోరాటం. దుష్టుడితో మనం పోరాటం ఇది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం అన్నాం. కాబట్టి ఏది ధరించుకోవాలి? సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ధరించుకోవాలి. సత్యం అనే దండి అంటే నువ్వు అబద్ధం ఆడకూడదు. నీతి అనే మైవరకు నీతిగా ఉండి నీ వస్త్రధారణ అన్ని కూడా నీతి పనులు చేస్తా ఉండాలి. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించండి, దేవుడే ఇస్తాడు. నా ఫస్ట్ ఆత్మీయ బిడ్డకి నేను నేర్పించాను అవన్నీ కూడా. అన్ని దేవుడు చూపించారు. దొంగలకు ఏకిపిస్తే చీల్చేస్తారు, తప్పించడం ఎవరు లేడదు. 50 లాస్ట్ రోజుల్లో ఏకీపిస్తే మనకి చూపించాడు దేవుడు. ఆమెకి ఈ సర్వాంగ కవచాల కోసం ప్రార్థన చేస్తుంది. ప్రతి విషయంలో కూడా అబద్ధాలు ఆడేవి, నీతి అనే మహిమలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఖడ్గం, సమాధాన సువార్తలైన సిద్ధ మనసు అనే జోడు, ఈ సర్వాంగ కవచం అంతా ధరించుకొని దేవుని పని చేయడానికి అర్హత అనమాట. ఆయన ప్రకటించాలంటే ఏసే శరీరానికి తీసుకుంటే అటువంటి దిద్దుబాటు ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు. రక్తాపరాధం నుండి నేను విడిపించి ప్రభావం నా నాలుగు నీ నీతి గురించి ఉత్సాహ గానం చేస్తుంది. అంటే పాటలు పాడగలరు, సంతోషంగా ఉంటారు. ఇంటిలోనైనా బయట అయినా సరే సంతోషంగా ఉంటారు. అలా పాటలు పాడుకుంటూ, లేకపోతే ఏడ్చుకున్నాను అబ్బా అమ్మ అనుకోని ఇలా నోరు ఆడేసుకొని అలాగా ఆయాసంగా కుంగ చేస్తారు ఉంది ప్రాణం. అందుకే సంతోషించకపోతే దేవుని యందు సంతోషించండి. మరలా చెప్పదు, సంతోషించండి అని చెప్తారు ఫిలిప్పీ 4:3. ఎవరైతే సహకరిస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉంటాయని ఫిలిప్పీ 4:3 ఉంది. 6లో ఏముంది? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయండి. మీకు ఏది కావాలో ముందు నీకు ఏమి ఇచ్చారో దానికోసం స్తుతులు అర్పించి తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయమంటాడు. అన్ని కూడా దేవుడు చెప్పుకోలేదు, మనుషులకు చెప్పకూడదు. మీ ఆలోచన కూడా తలంపులకి ఉద్దేశాలకి నేను కావద్దరికి నడిపిస్తాను తగ్గించవచ్చును. ఈ ఆలోచన సాతాను పెడుతున్నాడా? మనుషులు దేవుడు ఆలోచనలు అవుతావా? ఎప్పుడైతే హృదయంలో దేవుడు ఉంటే దేవుడు ఆలోచనలు ఉంటాయి. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించడానికి నువ్వు ఏడుస్తాను అనుకో, ఓహో సాతాను నాలో ఉండి నేను ఏడుస్తున్నాను. దేవుని ఆజ్ఞలు పాటించేవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలు లేకుండా నువ్వు ప్రేమించట్లేదు కానీ పైకి యాక్టింగ్ చేస్తున్నావు దేవుడు ప్రేమించినట్టు. అలాగా వేషాన్ని క్షమిస్తాడు కానీ వేషధారాన్ని క్షమించాడు. వేషధారాన్ని క్షమించాడు దేవుడు. ఒప్పుకున్న వేస్టే కదా, యేసు రక్తం తీసుకున్నా వేస్టే కదా. అందుకే మా దేవుని మాటలు ప్రకటించలేకపోతున్నాం. దేవుడు సంగమా, దేవుడు జయించాడట. ఆయన సింహాసనం అలాగా ఆయన జయించి వేసే అటువంటి పరిస్థితులన్నీ మనకు నేర్పించాడట. నేర్పించడానికే భూలోకానికి వచ్చాడు, ఉంటేనే రాలేదు. ఆయన నేర్పించాడు. నేను భక్త అర్థం కావట్లేదంటే నాకు నేర్పించాడు. ముందు నాకు తెలియదు నామకార్థమైన జీవితం నాది. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టినా ఆ చీకటి సినిమా చీకటి వెళ్ళిపోయింది. పోర్టబుల్ టీవీ వెళ్ళిపోయాకే దేవుడు నాకు కనెక్ట్ అయ్యాడు. ఆయన నేర్పించడం స్టార్ట్ చేయడు. నేను విధేని చూపించి నా బుక్స్ ఎన్ని ఉంటాయో దేవుడు మాట్లాడిన విషయాలన్నీ నాకు 2:2 ఉంటాయి. దేవుడు మాట్లాడిన విషయాలన్నీ రాసుకోవాలని ఉంటుంది. అవన్నీ నా హృదయం పలక మీద రాసుకొని నా హృదయంలో దేవుడు తప్ప ఇంకొక దానికి స్థానం లేకుండా అలాగా దేవుడు చేశారు. ఎప్పుడు నా జీవితం దేవుడికి అంకితం చేసుకున్నాను.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండబెట్టుదును. నాతో కూడా సింహాసనంలో కూర్చోబెడతాడట. వద్దా మీకు? ఆయనతో పాటు సింహాసనంలో కూర్చోబెడతాడట. నాకు కావాలి, నేను చేస్తాను, నేను జీవితం అంకితం చేసుకున్నాను, దేవుడు నన్ను కూర్చోబెడతాడట. ఆలోచించండి, ఓర్చుకోవాలి. వాక్యాన్ని ఓర్చుకుంటే శోధన కాలంలో దాస్తానని ప్రకటన 3, 9, 10, 11 ప్రకారం దేవుడు ఏ శోధన వస్తుందో ఆయన దాస్తాడు. నాకు ఇచ్చాడు మళ్ళీ ఈ సంవత్సరం ఆ వాగ్దానం. నాకు మీ పిల్లలకి చూపించారు. ఎస్తేరు మహిమ శోధన కాలంలో దాస్తానని దేవుడు చూపించారు. వాళ్ళకి చూపించారు. నేను వాక్యం చెప్తుంటే వాళ్ళకి చూపించారు. నేను వాక్యం చూడగానే నేను నమ్ముతాను. కానీ నేను మనిషిని కదా, నన్ను నమ్మరు కదా. నమ్మలేని వాళ్ళకి కళలు, దర్శనాలు, ప్రవచనాలకు అర్థాలు చెప్పేవారు. ఇవన్నీ కూడా దేవుడు చేశాడు నా పరిచర్యలో. కాసేపు అబద్ధాలు వచ్చేవి, కాసేపు నిజాలు వచ్చేవి. అబద్ధ ప్రవచనం వచ్చేది, అబద్ధ దర్శనాలు వచ్చేవి, అబద్ధ కళలు వచ్చేవి. కానీ వాక్యం మాత్రం కరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. కాబట్టి ఏది వచ్చినా మనం వాక్యమైన అర్థంలోనే సరిచేసుకోవాలి. వాక్యమే సూటిగా మాట్లాడేది. కాబట్టి ఆది అందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడి మాటలే దేవుడి వాక్యం. సగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటున్నారు. ప్రతి ఒక్క సంఘము కూడా వినాలని దేవుడు ఈ పరిచయం అప్పచెప్పాడు. ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లోనే ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని రాజ్యానికి రావాలని ఆశపడే దేవుడు ఇచ్చిన పరిచయం. మనం ఎప్పుడైతే దేవుని ఇష్టంలో ఉంటామో అలాగ దేవుడు సహాయం చేస్తాడు. మొత్తం 23:8-10 పరలోకంలో తండ్రి ఎవరు తండ్రి అని అనకూడదు, గురువు అనకూడదు, బోధకుడు అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధకుడు. తండ్రి పరలోకంలో తండ్రే మనకి బోధకుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుడు మన చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మరి దేవుడు మనకి గురువుగా ఉంటాడు. ఆయన గురువుగా ఉండి నన్ను బోధించకపోతే నేను మీకు బోధ చేయలేదు. ఇది నాది కాదు, నా మాట ఒక్కడు కూడా లేదు. సాక్షిగా దేవుడు ఉండమన్నాడు. మనల్ని శిష్యుడిగా తయారు చేయమన్నాడు. ఆ పనిలోనే ఉన్నానే తప్ప, చేసేది ఆయన తప్ప, నా గురువు ఆయన తప్ప, ఆయన నా బోధకుడు తప్ప, నా యజమానుడు ఆయన తప్ప నాకు ఎవరూ లేరు. కాబట్టి మీకు కూడా ఇది నేను బోధించిన దేవుడి వైపు చూడాలి కానీ నా వైపు చూసేది ఏం లేదు. దేవుడు ఆ టైంకి మీకు ఇస్తాడు ఆ వరాలు. నాకు ఇచ్చినవే ఆ కృప మీకు కూడా ఇస్తాడు. మీరు కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేయాలని నా దేవుడు నేను కూడా ఆశపడుతున్నాను. ఆశపడి దేవుడి మాట చెప్పిస్తున్నాడు. అందుకు నన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. మీరు చదవండి క్లియర్గా. మత్తయి 23:8-10 ఉంది. అలాగే హెబ్రీ 12 కూడా 19 విశ్వాసంతో 19 ఓపికతో గురి వద్దకే పరిగెట్టండి. అలా పరిగెట్టాలి. నడవడమే సాధకం లేదు. నేను నడవలేకపోతున్నాను దెయ్యం మాట్లాడితే దానికి ఏమి పెంచుకోవడం కూడా కాదు. పరిగెట్టబడ్డాడు. 19 ఓపికతో పరిగెట్టాలి. గురి వద్దకే పరిగెట్టాలి. అంటే అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. వాడికే జీవగీతం ఇస్తాడు. ప్రకటన 2:10 చెప్తున్నారు. అలాగే 1 Peter 2:21 ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన ఏం చెప్తున్నారు దేవుడు? మీరు నేను కూడా అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడల్లో నడవాలి. అంతంగా అతను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తమే దేవుడు మనకి బాప్తిసం ఇచ్చారు. ఎవరైతే ఆ మాటలు వింటారో పరిశుద్ధాత్మ వరాలు కోరుకుంటారు. అక్కడ లేకపోతే పొందుకోరు. పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడిగా నడిపిస్తాడు. నీవే దృష్టి నుంచి ఆలోచన చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి, నాలోనికి రా, నన్ను నడిపించు అని చెప్పాలి. అలాగే యోహాను సువార్త 3:16 కూడా దేవుడు ఆ మాట చెప్తారు. యోహాను సువార్త 3:16
దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడు నిత్య నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. మనం నిత్య జీవం అంటే ఆయనతో కూడా మనం జీవించాలని, పరలోక రాజ్యం రావాలని దేవుడు తన సొంత కుమారుడే అర్పించాడు. అలాగ మనము మన జీవితాన్ని అర్పించాలి, మన బిడ్డల్ని అర్పించాలి, మనకు కలిగిందంతా కూడా ఇవ్వాలి. అలా సమర్పించుకున్నప్పుడు మనము దేవుని రాజ్యంలో ఆ విధంగా ఉండగలము. కాబట్టి అలా ఉండకపోతే మరి లూకా 3వ అధ్యాయంలోని లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే అతడు తన చేత బాప్తిసం పొంద వచ్చిన జన సమూహమును చూచి సర్ప సంతానమా, యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు దగ్గర బాప్తిసాలు పొందుకొని వచ్చారు, కానీ మరి బాప్తిసం పొందుకున్నాక ఏడు చేయాలి వాళ్ళు చేయకుండా ఉన్నారు చాలా మంది. వాళ్ళతో రాబో ఉగ్రతకు సర్ప సంతానం అని చెప్తారు. ఎందుకంటే సాధారణ హృదయంలో పెట్టుకొని దేవుడు ఎంతసేపు మరి కొడుతున్నా సరే హృదయం అనే తలుపు తీయకుండా దేవుడి దగ్గర రాను, నేను చచ్చిపోతాను, నేను నడలేను అని సాధారణంగా చెప్తుంటే అవి చూసుకుని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారు? సర్ప సంతానం అంటే సైతాను పిల్లలారా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవుడు నేను బాగు చేశాడు కదా ఈరోజు, అలా అంటున్న దేవుడు తీసుకొచ్చి బాగు చేశాడు కదా, నువ్వు ఏం చేయాలి? అనేక మంది ప్రకటించాలి. ఏసే శరీర రక్తం తీసుకున్నావు కదా, దాన్ని ఫలాలు అంటారు. అనేక మందిని ప్రకటించాడు. కాబట్టి ఆమెకి సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకొని నీకు బుద్ధి చెప్పువాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించడి. అబ్రహాము తండ్రి అని మీరు అనుకోవద్దు. దేవుడి రాళ్లను అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. రాళ్ళు కూడా మాట వింటున్నాయి. సృష్టి ఆయన మహిమను ప్రకటిస్తుంది, తెలుస్తుందా? దేవుడి మాట వెళ్ళినప్పుడు అద్దు జకరియా 5వ అధ్యాయము 1-5 వచనాలు ఉంటుంది, మీరు చదవండి. టైం అయిపోయింది కాబట్టి. జీవ గ్రంథము, ఒక గ్రంథము భూలోకమంతా తిరుగుతుందట. అప్రమాణికులు, దొంగలు, ఆ లిస్టులు ఇలా తెలుస్తారు కదా, బుక్కులో ఇలా తెలుస్తారు కదా. ఆ బుక్లో అప్రమాణికులు అంటే దేవుడి దగ్గర ప్రమాణం చేసి తీర్మానం తృణీకరించిన వాళ్ళు దొంగలు, దేవుని దగ్గర దొంగలించిన వాళ్ళు, మనుషుల దగ్గర దొంగలించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ దొంగలు, అప్రమాణికులు, వీళ్ళందరూ కూడా ఆ గ్రంథంలో ఆ పేర్లు రాస్తున్నాయి. అది ఇంటిలోకి వెళ్ళిపోయి ఆ దూలాలు ఇవన్నీ కూడా పగలగొడుతుంది, నాశనం చేస్తుంది. కుటుంబాలు అందుకే పాడైపోతున్నాయి. మనిషి అందుకే అనారోగ్యంతో ఆ దేహం అనే దేవుని ఆలయం పాడైపోతుంది. కారణం అది గమనించండి దేవుని పిల్లలారా. అందుకే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. మన 9వ వచనంలో ఏముంది? ఎవరైతే అలా ఫలించలేదో, దేవుని మాట వినలేదో, చెట్టు అంటే మనిషికి సూచన అని నెబుకద్నెజరు చెప్తాడు దానియేలు 4వ అధ్యాయంలో. అతనికి ఆ కళ వస్తుంది. ఆ కళ సాక్ష్యం అంతా మీరు చదవండి. దానియేలు 4వ అధ్యాయంలో ఆ సాక్ష్యం, ఆయన ఎలాగ దేవుని మాట వెనుక రాజుని గడ్డి వేసి తన రాజ్యం అంతా పాడైపోద్ది, తన ఆస్తి అంతా పాడైపోద్ది. ఎప్పుడైతే తన దిద్దుబాటు చేసుకుంటాడో అప్పుడు మానవ మనసు వచ్చి ఆయన సాక్ష్యం చెప్తాడు ఆ అధ్యాయంలో. ఇప్పుడు అలాగే లేకపోతే ఈ లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎక్కడ వేస్తారు? అగ్నిలో వేసేస్తాడు. ఫలించకపోతే అగ్ని అంటే ఏంటి? నరకం. నువ్వు ఫలించలేదు అనుకో, నీ సాక్ష్యం అందరికీ చెప్పలేదు అనుకో, పరిశుద్ధాత్మ నీలోకి వస్తేనే నువ్వు సాక్ష్యం చెప్తావు. లేకపోతే నువ్వు చెప్పలేకపోతావు అనుకో, నీకు ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుడు, ఎన్ని స్థానం బ్రతికించాడు దేవుడు. నువ్వు కృతజ్ఞత లేకుండా నువ్వు భక్తిని ఆశ్రయించకుండా ఆయన శక్తిని ఆశ్రయించగలదు. తల్లిదండ్రుల మీద అవిధేయత, అందరి మీద అనురాగం లేదు, ప్రేమ లేదు, ఇటువంటివన్నీ అంచె దినాల్లో జరుగుతాయంట. కాబట్టి అలా ఫలించలేకపోతే అయ్యే అలా ఇనుపకట్లతో బంధిస్తానని 107వ కీర్తన 10వ వచనంలో ఉంది కదా, అలాంటిది జరుగుతుంది. కాబట్టి ఇక మీద అది జరగకుండా ఉండాలంటే ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి దేవుడు ఆదాము హవ్వకి ఇచ్చాడు ఆజ్ఞ. వాళ్ళు వెళ్ళేందుకు ఎన్నో శ్రమలు
వచ్చే మానవాళ్ళందరికీ కూడా. కానీ మనము దేవుడి కడపటి ఆధారమైన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినందుకు ఆయన పిల్లలుగా ఉండి మనము భూలోకాన్ని అంతా నిందించాలి దేవుని పిల్లలతో. అది చెట్టుకు సూచన. అలా ఫలాలు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఫలాలు లేకపోతే ఎండుతో క్షమించాడు దేవుడు. కాలం కాని కాలంలో ఏంటయ్యారు ఇప్పుడు ఈ కాలం కాదు కదా అంజూరపు పళ్ళు ఎందుకు కాయలేదని అంటే ఎండిపోయి చేశాడు. ఎందుకంటే ఏ కాలంలోనైనా నువ్వు నేను ఫలించాలి, లేకపోతే నువ్వైనా నేనైనా అంతవరకు సహించకుండా ఫలాలు లేకుండా ఫలించడానికి నెరవేర్చకపోతే చెట్టు గొడవల దగ్గర ఏంటంటే అది మరణం అనమాట. అది చాలా మందిని చూపించారు. చాలా వినట్లేదు. వెళ్ళేటప్పుడు ఎంతబడి గుర్తులో ఉండడు. 7 శ్రమ దినాల్లో ఇవన్నీ గుర్తు వస్తాయి. ఇద్దరు సాక్షులు వచ్చి చాలా అద్భుతకారాలు చేస్తారు. వాళ్ళు అప్పుడు సువార్త ప్రకటిస్తారు. దాన్ని బట్టి కొంతమంది రక్షించబడతారు. అలాగే శ్రమలో ఉండి రక్షించబడతారు. అలాగే సిద్ధంగా ఉండి ఎంతబడి గుర్తులోకి వెళ్ళిపోతామా అది ఆలోచించుకోవాలి. సంఘంలో ఉన్న సార్వత్రిక సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలి వాడు వినుగాక అని చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల దేవ అభిషేకుల నీ కృపగల నామములో నాయన నీ మహిమగల నామంలో మాతో సృష్టిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి అర్హతను బట్టి ప్రభు నీ మాటలు నాయన 2 అంచులు గల వాడి అనే ఖడ్గములాగా ప్రభు నా తండ్రి అయా కణాల్లో కండరాలు ఎముకల్లో మూలుగులు రక్తంలో నేను పరిశుద్ధపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు. 4:12 ప్రకారం మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. నీ కృపలో భద్రపరిచి ఆయన మంచి సాక్ష్యాల ద్వారా మరి రేపటి దినాన్ని మేము మనలా కలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు నీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామములో బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి మరి నాయన ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం నడవాలని అయ్యా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించేవారిగా నీ ఆజ్ఞలు పాటించేవారిగా అయ్యా సదాకాలం నీతో ఉండేవారిగా ఆశపడే ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడైంది నడిపించిన కాక. ఆమేన్. దేవుని వందనాలు. దేవుని దీవించిన కాక. ఆమేన్.